ప్రారంభం చేయండి. ఓం. నమస్కారం. ఈరోజు అందరినీ మ్యూట్ చేశాను, మీరు ఒక్కసారి అన్మ్యూట్ అయ్యి మొదలెట్టండి. సరే సరే. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు సుప్రసన్న సాహిత్య వివేచన 17వ భాగంలో పెద్దలు డాక్టర్ సంగనపట్ల నరసయ్య గారు సుప్రసన్న గారి సిద్ధాంత గ్రంథం పైన వసు చరిత్రం సుప్రసన్నం అనే అంశం పైన ప్రసంగిస్తారు. ఈరోజు గిరిజా మనోహర్ బాబు గారు వేరే కార్యక్రమంలో ఉండి వారు ఈ మొదట్లో పాల్గొనలేకపోతున్నారు. కొంచెం సమావేశం మధ్యలో పాల్గొంటామని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించి సంగనపట్ల వారి పరిచయం తర్వాత సంగనపట్ల వారు మాట్లాడతారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. క్లీంకారీం పరిణామ సంకుల జగత్ సంకల్ప వైకల్పికాం కంకాళీం సురసంకటార్తిహరిణీం పాశాంకుశౌ బిభ్రతీం సాంకవ్యాంకిత గాత్ర శోభిత తనూ వల్యంక పల్యంకికాం టంకాద్యాయుధమండితాం భగవతీం సరస్వతీం భావయే. సుప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు, చరిత్ర పరిశోధకుడు, చందో వ్యాకరణ శాస్త్రజ్ఞులైన సంగనపట్ల నరసయ్య గారు కరీంనగర్ జిల్లాలోని గోదావరి తీరస్థమై ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గ్రామంలో జూలై 23, 1954 సంవత్సరంలో జన్మించారు. 12వ ఏట ఉపనయనం జరిగిన తర్వాత కౌటుంబిక విద్యగా వేదశాస్త్రాలు అధ్యయనం చేసి మెట్రిక్ విద్య తర్వాత స్థానికంగా ఉండే శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో ప్రాచ్య విద్యలో పట్టా పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి స్థానిక సంస్కృత పాఠశాలలో సుమారు 2 సంవత్సరాలు పనిచేసి తాను చదివినటువంటి కళాశాలలోనే ఉపన్యాసకులుగా, ప్రిన్సిపల్గా సుమారు 38 సంవత్సరాలు పనిచేశారు. ప్రాచ్య విద్య బాల్యం నుండి పాండిత్య పద్ధతిలో అధ్యయనం వల్ల ప్రాచీన తెలుగు సాహిత్యం, చందో వ్యాకరణాల్లో గట్టి పండితులయ్యారు. వీరు స్వీయ అభిరుచితో చందో శాస్త్రంలో శోధించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తన 32వ ఏట పిహెచ్డి పట్టా తీసుకున్నారు. చిన్ననాటి నుండే రంగస్థల కళాకారులుగా 47 సంవత్సరాలు నటులుగా రాణించారు. గాయకుడిగా, నటుడుగా, సాహితీవేత్తగా, చరిత్ర పరిశోధకులుగా రాణించిన వీరు మంచి వక్త, సాహిత్య, చరిత్ర, ఆధ్యాత్మిక రంగాల్లో 300కు పైగా ప్రసంగాలు చేశారు. నిజానికి సంగనపట్ల నరసయ్య గారి గురించి చెప్పాలంటే దాదాపు ఒక 5 పేజీలు ఉంది. ఇప్పుడు ఇది ఒక ఉపన్యాసం లాగా అవుతుంది కాబట్టి వారు సాహిత్య రంగంలో జగమెరిగినటువంటి బ్రాహ్మణుడు. నరసయ్య గారిని తన ప్రసంగాన్ని ప్రారంభించాల్సిందిగా వేడుకుంటున్నాను. కొందవజ్జల వారు వాయిస్ క్లియర్ ఉంది కదా? చాలా క్లియర్గా ఉంది సార్. రూపం లేకున్నా గొంతు సరిగా వినబడితే చాలు. ఏదైనా గొంతు వినబడు రూపం కనబడుకున్నా కానీ నడిపిస్తాం. నాకు మళ్ళీ మీరు సూచన ద్వారా చెప్పండి ఏదైనా. అదొకటి. శ్రీ రఘురామ చారు తులసీదళదామా శ్రమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారక నామా బ్రోవగదే దాశరథీ కరుణాపయోనిధి
కరుణాపయోనిధి. తరుణార్క కబళనోద్ధతి జూపెనెవ్వాడు రుచులచే ఫలమోహ రుచుల చేత మున్నీరు పల్వలంబుగదాటెనెవ్వాడు జవముచే గుణగణార్జవము చేత అక్షయ శిక్షా ప్రౌఢి నలరారెనెవ్వాడు రణముచే నియమధారణము చేత అకలంక రామముద్రిక బూనెనెవ్వాడు శయముచే హృత్కుశేషయము చేత ధరణి నెవ్వాడు దానవద్విరదళన వికృతి తనకేసరి కిశోర వృత్తి జూపే అతని మత్కావ్య భవ్యవాగమృత ఘటన మంజుల స్వాంతు హనుమంతు మదిరలంతు. అందరికీ నమస్కారాలు. మంజుల స్వాంతుడైన హనుమంతుణ్ణి మది తలంచి జగత్ప్రాణానందన కారుణ్య కటాక్షలబ్ధ కవితా సుధా రాసి రామరాజభూషణునికి నమస్కృతులు అర్పిస్తూ రామరాజభూషణుని కవిత్వ లక్ష్యాలను అంతర్నిహితమైనటువంటి కవితా సౌందర్య రహస్యాలను సుప్రసన్నం చేసిన శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారికి నమస్సులు అర్పిస్తూ ఈ వెబ్కాస్ట్ అంతర్జాల ప్రసంగాన్ని దీనికి సాంకేతిక సహకారం అందిస్తున్నటువంటి నారుమంచి అనంత కృష్ణ గారికి, సంధాయకులు కుందావజ్జల కృష్ణమూర్తి గారికి, ఈ సాహిత్య కార్యక్రమాన్ని ధారావాహిగా నడిపిస్తున్నటువంటి చుక్కాని శ్రీ గన్నమరాజు మనోహర బాబు గారు ప్రస్తుతం లేరు, కానీ వారు లేకున్నా కానీ వారి కీర్తి ఇక్కడ మన దగ్గర ఉన్నది కనుక ఆ కీర్తి మూర్తిమత్వానికి నమస్కారాలు. శ్రోతలుగా విచ్చేసినటువంటి సాహిత్యాభిమానులు, సుప్రసన్న శిష్యులు, అలాగే నా శిష్యులు, బంధువర్గం అందరికీ కూడాను, మేనల్లుళ్ళు ఉన్నారు వింటున్న వాళ్ళల్లో అందరికీ కూడాను నమస్కారాలు. పెద్దలకు ఆశీస్సులు, పిన్నలకు. వసు చరిత్రం సుప్రసన్నం అనే అంశం మీద ఇవాళ మాట్లాడడానికి నన్ను పిలిచారు. ఈ అంతర్జాల ప్రసంగంలో ముందుగా ఇప్పటికీ 16 ప్రసంగాలైనాయి. సుప్రసన్న గారి సాహిత్య వరివస్య మీద ధారావాహిగా నడుస్తున్న ప్రతి శనివారం ప్రసంగాల్లో ఇది 17వ ప్రసంగం అని చెప్పారు. వారు చాలా పుస్తకాలని ముద్రించిన వాటిని, సుప్రసన్న గారి గ్రంథాలని, వాటి మీద విశేషాలని చెప్తూ వచ్చారు. విశ్వనాథ మార్గం అనే పుస్తకానికి సుప్రసన్న గారి ప్రేమ మేరకు, కోరిక మేరకు నేను ముందు మాటలు రాయడం జరిగింది. ఆ పుస్తకం మీద మాట్లాడదామని ముందు సంకల్పించారు. అయితే అలా కాకుండా అముద్రిత గ్రంథం ఒక దాని మీద మాట్లాడదామని అనిపించింది. ఆయన గ్రంథాలన్నీ ఎచ్చైనప్పుడు అముద్రితమైనటువంటి గ్రంథం ఏది అంటే అది ఉస్మానియా యూనివర్సిటీకి సమర్పించినటువంటి PhD థీసిస్. దాని మీద మాట్లాడాలనుకున్నాను. అందుకే వసు చరిత్రం సుప్రసన్నం అనే శీర్షికను ఎంపిక చేసుకొని ఇవాళ సుప్రసన్న గారు వసు చరిత్రలో ఉన్నటువంటి ఆ సౌందర్య రహస్యాల్ని, కథా రహస్యాల్ని ఏం చెప్పారో వాటి మీద మనం మాట్లాడుకుందాం. సుప్రసన్న గారు సాహిత్య లోకానికి పెద్ద అన్యాయం చేశారు. ఏమిటి అన్యాయం అంటే ఆ గ్రంథాన్ని ముద్రించకపోవడం. ఎందుకంటే ప్రాచీన విశిష్టమైనటువంటి కావ్యాల్ని, క్లాసిక్స్ని అధ్యయనం చేయడానికి ఒక శిక్షణ, ఒక క్రమశిక్షణ చాలా అవసరం. మాబోటి యువకులు ఆ తరంలో సుప్రసన్న గారి శిష్యుల వయసులో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను ప్రాచీన సాహిత్యం చదువుతున్నప్పుడు, మదింపు వేస్తున్నప్పుడు వాటిలో ఉండే రహస్యాల్ని అందుకోవడానికి ఒక సరి అయినటువంటి గురుస్థానం సుప్రసన్న గారు, పథ నిర్దేశకులుగా ఉండవలసిన వారు.
వారి పరిశోధన అసూర్యంపస్యగా మిగిలిపోయింది. అదే వారు మనకు చేసినటువంటి ఒక రకమైనటువంటి అన్యాయం అనవచ్చు. సరే, తర్వాతి కాలంలో వారి ఇతర రచనల ద్వారా మనకు కొంత స్పష్టమైనప్పటికీ కూడాను ఒక గొప్ప గ్రంథంగా నిలిచిపోవలసినటువంటి వారి జీవితంలో ఆయన కీర్తి కిరీటంలో ఒక మధ్యస్థమణిగా మిగిలిపోవలసినటువంటి గ్రంథం ముద్రితం కాలేదు. అయితే నేను చాలాసార్లు అడగడం జరిగింది, నేనే కాదు ఆత్మీయులైనంత వ్యక్తులందరూ కూడా అడిగారు. కానీ వారు ఆ గ్రంథం ముద్రించడం జరగలేదు. ఈ పుస్తకం ప్రస్తుతం ఎవరి వద్ద లేదు. సుప్రసన్న గారి వద్ద ఉంటే వారి శిష్యులు ఎవరో తీసుకొని వెళ్ళారని చెప్పారు, అది లేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నేను రామరాజు గారి హెడ్గా ఉన్న కాలంలో చూశాను, కొద్దిగా చదివాను, ఎక్కువ సమయం లేక. తర్వాత అధ్యయనం చేసినప్పటికీ అది ప్రస్తుతం అక్కడ డిపార్ట్మెంట్లో కూడా లేదు. అయితే ఈ గ్రంథంకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలని పరిచయం చేసి మనం ప్రస్తుతం వశ్చరిత్రం సుప్రసన్న మార్గం అనేటువంటి అంశం, అంటే వశ్చరిత్రలో సుప్రసన్న గారు చెప్పినటువంటి ప్రసన్నం చేసినటువంటి అంశాలని మనం చెప్పుకుందాం. రామరాజభూషణ కృతులు సమగ్ర పరిశీలన అనే పేరుతో సుమారుగా ఒక 1000 పేజీల థీసిస్ మనకు 1962 ప్రాంతంలో వారికి డాక్టరేట్ వచ్చింది. ఒక 6 నెలల ముందు దాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సబ్మిట్ చేశారు. అది 2 గ్రంథాలుగా 2 వాల్యూమ్స్గా వచ్చింది. మొదటి భాగంలో వసుచరిత్ర మీదనే పూర్తిగా రాయడం జరిగింది. రెండవ భాగంలో మాత్రం రామరాజభూషణ్ణి ఇతర కృతులు, అంటే నరసభూపాలి ఒకటి అలంకార శాస్త్ర గ్రంథం, మరొకటేమో హరిశ్చంద్ర నలోపాఖ్యానం ద్విపద కావ్యం. ఈ 2 గ్రంథాలకు సంబంధించిన విశేషాలు ఆ 2వ సంపుటంలో వచ్చాయి. అయితే ప్రస్తుతం మనకు మొదటి సంపుటమే ప్రధానమైన అంశం. ఇక్కడ 2వ సంపుటానికి సంబంధించిన కొద్దిపాటి సూచనలు చేస్తాను. ఈ పరిశోధన 1962 అంటే సుమారుగా మనకు పరిశోధనకు ఆయన డాక్టరేట్ తీసుకున్నటువంటి సంవత్సరానికి దరిదాపుల్లో ఉన్నాం మనం. దానికి మళ్ళీ ఆయన పరిశోధనకు షష్ఠి పూర్తి. నా ఆశ ఏమిటంటే ఆ సందర్భంలో అయినా సరే మనం ఈ గ్రంథాన్ని పూర్తి స్థాయిలో ముద్రించుకుంటే బాగుంటుంది అని. ఆ కాలంలో పరిశోధకులు, పర్యవేక్షకులు చాలా నిజాయితీగా, చాలా లోతుగా పరిశీలన చేసినటువంటి గ్రంథాలు కనుక అవన్నీ కూడా మనకి ఈనాటికి కూడా ఉపాధేయాలి. పదే పదే అడగగా సుప్రసన్న గారు చెప్పింది ఏమిటంటే, నర్సయ్య గారు ఆ పుస్తకం ఆనాడు అచ్చువేస్తే ఎలా ఉండేదో కానీ ఇప్పుడు అవుట్డేటెడ్ అన్నారు. కానీ సుప్రసన్న గారి ఆలోచనలకు, వారి సాహిత్య విమర్శా సంబంధమైనటువంటి రాతలకు కాలం అనేది లేదు, వయస్సు అనేది లేదు. ఎప్పటికీ కూడా నిత్యనూతనంగానే భాసిల్లుతాయి కనుక, సాహిత్య విద్యార్థులకు మార్గదర్శకాలు అవుతాయి కనుక ఇప్పటికీ మనం వాటిని ఆశించవచ్చు. ఔపచారికమైనటువంటి దాంట్లోని కొన్ని అధ్యాయాలను వదిలేసినా కానీ అంతఃసారాన్ని పట్టుకొని ఒక గ్రంథంగా అచ్చువేస్తే బాగుంటుందని నా ఆలోచన. రామరాజభూషణ్ణి వశ్చరిత్ర మొదటి భాగం, దాని మీద మనం ఎక్కువగా మాట్లాడుకుందాం. సుప్రసన్న గారి ఫైండింగ్స్ ఏవేవైతే ఆయన చెప్పారో, నిర్ణయాలు, వాటిని గురించి మనం స్థూలంగా చెప్పుకుంటూనే వశ్చరిత్ర కావ్యం యొక్క గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేములవాడలో రామరాజభూషణ్కి ఒక 100 సంవత్సరాల తర్వాత సోమకవి అనే ఒక ఆయన ఉన్నారు. ఆయన మంచి కవి కూడాను. ఆయన చేసిన ఒక అద్భుతమైన పని ఏమిటంటే ఈ వశ్చరిత్రకు వ్యాఖ్యానం రాయడం జరిగింది. పార్వతి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుగ్రహంతో తాను రాస్తున్నానని చెప్పుకున్నాడు. ఆయన గనక రాయకుంటే రామరాజభూషణి కవితా సౌందర్యం మనకు తెలిసే అవకాశం లేకపోయేది అని అనిపిస్తుంది. అంత గొప్ప వ్యాఖ్యానం రాయడం జరిగింది. మనకు తెలుగులో చాలా ప్రసిద్ధమైన వ్యాఖ్యానాలు చాలా ఉన్నాయి. ఆముక్తమాలేదును వేదం వెంకటరాయ శాస్త్రి గారు రాయడం, తాపి ధర్మారావు గారు విజయ విలాస వ్యాఖ్యానం,
అదేవిధంగా మనకు మనుచరిత్ర వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి గారి వ్యాఖ్యానాలు, ఇవన్నీ కూడాను మూల కవుల కవితా హృదయాలు పట్టి ఇచ్చేటువంటివి. అయినప్పటికీ ఇవన్నీ ప్రతిపదార్థ వ్యాఖ్యానాలు మాత్రమే. కానీ సుప్రసన్న గారి వ్యాఖ్యానం మాత్రం కథా సంబంధమైన వ్యాఖ్యానంగా ఒక మహాకావ్య పఠనానికి కావలసినటువంటి విధానాల్ని నిర్దేశించేటువంటి దిశగా సాగినటువంటి పరిశోధన గ్రంథం అన్నమాట. వశ్చరిత్ర మహాకావ్యం దీని గురించి ఎక్కువగా పరిచయం చేయాల్సిన అవసరం లేకున్నా వ్యాఖ్యాన సాపేక్షం ఈ వశ్చరిత్రం. సంస్కృతంలో శ్రీహర్షుడు నైషధీయ చరిత్రం రాయడం ద్వారా అంతకుముందున్నటువంటి కవులందరినీ, కవుల యొక్క కావ్య శిల్పాన్ని పరాస్తం చేసి పరాకాష్ఠ దిశకు తీసుకువెళ్ళాడు. కావ్య శిల్ప సంబంధమైనటువంటి, శైలి సంబంధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా రామరాజభూషణుడు కూడాను అదేవిధంగా అక్కడ మనకు విద్వదౌషధం అని పేరుగాంచినటువంటి నైషధంలో గ్రంథులు చాలా ఉన్నాయి. అంటే పాండిత్య స్ఫోరకాలు, విశేషంగా వాటిని అర్థం చేసుకోవడానికి కావలసిన పరిశ్రమ విద్వాంసులకే కొరుకుడుబడినటువంటి స్థితిలో ఉన్నది అది. అలాంటి పుస్తకం మనకు తెలుగులో లేదా, ఒక మహాకవి రాసినటువంటి గ్రంథం లేదా అని మనం అనుకుంటే ఆ లోటును పూరించగలిగేటువంటి సమర్థమైనటువంటి గ్రంథం శాస్త్ర గర్భ. మనకు కవితా శిల్పానికి ముకురం లాంటి వశ్చరిత్ర మహాకావ్యాన్ని రామరాజభూషణుడు మనకు అందించడం ద్వారా ఆ లోటును పూరించడం జరిగిందనమాట. పద్య శిల్పానికి శిఖరస్థానంకు తీసుకువెళ్ళాడు రామరాజభూషణుడు. తెలుగు సాహిత్యంలో సంస్కృతం, తెలుగు రెండు భాషల పట్ల అద్భుతమైనటువంటి ప్రతిభను, పాండిత్యాన్ని ప్రదర్శించగలిగే శక్తిమంతులు మహాకవులు ముగ్గురు ఉన్నారు. ఒకడు శ్రీనాథుడు, రెండవ వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు, మూడవ వ్యక్తి రామరాజభూషణుడు. వీళ్ళు సంస్కృతాన్ని చాలా బాగా ఉపయోగించుకోవడం ద్వారా సంస్కృతంలో కవితా శిల్పాన్నంతా తెలుగులో ఒడిసిపట్టడం జరిగింది. అయితే మనకు శిఖరం ఎక్కిన తర్వాత మళ్ళీ తప్పనిసరిగా శిఖరం దిగాల్సిందే, ఇంకా అక్కడ ఎంతసేపు ఉంటాం. అలాగా పద్యశిల్పం శిఖరం ఎక్కింది రామరాజభూషణుని చేతిలో. ఆ తర్వాత దిగడం ప్రారంభమైంది. అంటే రామరాజభూషణుని తర్వాత మళ్ళీ అంత గొప్ప పద్యం రాయగలిగే సమర్థులైన కవులు తర్వాతి కాలంలో లేరు. వాళ్ళు రాసినా కానీ అవన్నీ కూడా పిల్లవశ్చరిత్రలు అయిపోయాయి. అంటే మనకు కనపర్తి అబ్బయామాత్యుడు పురూరవశ్చరిత్ర ఒకటి, అలాగే ఆడిదం సురకవి కవిజన రంజనం, అలాగే మనకు అకలంకం కృష్ణకవి శకుంతలాపరిణయం, సురభి మాధవరాయల చంద్రికాపరిణయం, కూచిమంచి దిమ్మ కవి రసికజన మనోరంజనం, ఇలాంటి గ్రంథాలన్నీ కూడాను రామరాజభూషణుని శైలిలో వడిలో రాద్దాం అనుకున్నటువంటి కావ్యాలు ఆ స్థాయి అందుకోలేకపోవడంలో వాటికి మనం పిల్లవశ్చరిత్రలు అని పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ విధంగా రామరాజభూషణుని కవితా శిల్పం పరాకాష్ఠకు చెందినటువంటి దశ. అయితే కేవల కవితా శిల్పం కాదు, కథన విధానం గురించి కూడాను మనం విశేషంగా చూడాల్సింది. ఆ విశేషాలన్నీ కూడా సుప్రసన్న గారు చెప్పారు. సోమకవి వేములవాడ నుండి రాశాడని చెప్పుకున్నటువంటి ఆ వ్యాఖ్యానంలో రామరాజభూషణుని గొప్పదనాన్ని గురించి ఒక పద్యం రాయడం జరిగింది. కరణజన్ముడై కవిని కాయము మెచ్చగా కావ్యకర్తయై భూరి కళాకలాపుడై పొల్పు వహించిన భట్టుమూర్తి చేనిరితమై సుఖార్థ సదహీన పదాస్పదమైన ఆ వసుక్ష్మారమణ ప్రవృత్తము సుసాధ్యముగాదు తలంచి చూడగన్. ఒక వ్యాఖ్యాత తాను రాస్తున్న మహాకావ్యంకు సంబంధించిన కవిని కారణజన్ముడని పేర్కొన్నాడంటే అది సామాన్యమైన గ్రంథం కాదు. అది కూడాను ఎక్కడో పద్యం నడుస్తుండగా ఛంద సంబంధంగానో యతిప్రాసల సంబంధంగానో వేసిన పదం అంటే కాదు, ఆ పద్యంతోనే ఎత్తుకున్నాడు కారణజన్ముడై అన్నాడు. కవి నికాయము మెచ్చగా అంటే సమకాలికులు అనంతరకాలికులైనటువంటి కవులు కూడా ఇంత గొప్ప కావ్యం మనం రాయలేము సుమా అనిపించేంతటి గొప్ప కావ్యం రాశాడు రామరాజభూషణుడు. ఆ వాక్యాలకు ప్రమాణం మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పిల్లవశ్చరిత్రలు. అలాగే భూరి కళాకలాపుడు, గొప్పనేటువంటి ఆ సాహిత్య కళలో ఆయన చంద్రమస సదృశ్యుడు అని చెప్తున్నాడు. సుఖార్థ సదహీన పదాస్పదం,
సత్ అహీన పద ఆస్పదం. ఆయన వాడిన పదజాలం అక్కడ గనక ఆయన పెట్టకుంటే మరి ఎక్కడ పెట్టడానికి వీల్లేదు, ఆ పదం కాక మరొక పదం పెట్టడానికి కుదరదు ఎట్టి పరిస్థితుల్లో అనేంత అద్భుతమైనటువంటి పద సంపద మనకు ప్రదర్శించడం జరిగింది. సుసాధ్యము కాదు తలంచి చూడగా, అసాధ్యం ఇతరులకు అని చెప్తున్నాడు. అంతేకాదు ఈ ప్రవృత్తం అన్నాడు, అంటే ప్రకృష్టమైనటువంటి వృత్తం, ఇతివృత్తం కలదేని అర్థం. ఇతివృత్తం విషయంలో సుప్రసన్న గారి థీసిస్లో చాలా విశేషాలు చెప్పడం జరిగింది. వాటిని మనకు ప్రతిపదార్థ తాత్పర్యాలు చదువుకున్నంత మాత్రం చేత వశ్చరిత్రలో ఉన్నటువంటి అందాలు మనకు కనబడడం జరగదు. ఇక మనం ప్రథమం అయినటువంటి ఈ గ్రంథాన్ని చూసే ముందు ద్వితీయ భాగంగా సుప్రసన్న గారి థీసిస్లో రామరాజభూషణి కృతులులో మనకు రెండవ భాగం కింద వచ్చినటువంటి నరసభూపాలయం, అలాగే హరిశ్చంద్ర నలోపాఖ్యాన ద్వ్యర్థికావ్యం, ఈ రెండు గురించి ఒక్కొక్క నిమిషం మాత్రం స్పృశించుకొని వదిలేద్దాం. మనకు నరసభూపాలయం భట్టుమూర్తిగా ఉన్నప్పుడు రాసినవాడు. భట్టు అనేది కులవాచకం అనుకున్న శుభమూర్తి నామధేయు అనే మాట చెప్పుకున్నాడు, అంటే మూర్తి కవిని అని చెప్పుకుంటాడు. తొరగంటి దుర్గాధిపతి అయిన తొరగంటి నరసరాజుకు అంకితంగా ఆ అలంకార శాస్త్ర గ్రంథం నరసభూపాలయం రాయడం జరిగింది. ఎలాగైతే ప్రతాపరుద్రీయం అని మనం ఏకావళి ప్రతాపరుద్రీయాదులు ఒకే చక్రవర్తిని ప్రభువుని లక్ష్యంగా చేసుకొని అలంకార శాస్త్రంలోనూ లక్ష్యాలన్నింటికీ కూడాను వాళ్లనే అంతటను వానిని తగలవైచితిని అని వేద వెంకటేశ్వర శాస్త్రి గారు చమత్కారంగా చెప్పినట్టుగా అన్ని లక్ష్యాలు వాళ్లనే పెట్టి రాసినటువంటి అలంకార శాస్త్ర గ్రంథాల పరంపరలో తెలుగులో మనకు వచ్చినటువంటి ఈ గ్రంథం నరసభూపాలయం. తొరగల్లు దుర్గం ఎక్కడ ఉందో ఇంకా మనం నిర్ధారణకు రాలే కానీ తోరణగల్లు అయి ఉంటుందేమో, అంటే డోర్నకల్లు, లేదా ఇతరమైనటువంటి రాయలసీమ ప్రాంతపు ఏదో ఒక దుర్గం. ఆ దుర్గాధిపతి మహా అదృష్టవంతుడు ఆయన నరసభూపాలుడు, తొరగంటి నరసరాజు. ఆయన ఎందుకు అదృష్టవంతుడో, ఆయన చేసిన గొప్పతనాలు ఏమిటో చివరిలో వీలుంటే సమయం ఉంటే చెబుతాను. ఆ తొరగంటి దుర్గాధిపతి నరసరాజుకు అంకితంగా రాసిన నరసభూపాలియ అలంకార శాస్త్ర గ్రంథాన్ని చూస్తే మనం ఈ మహాకవి తర్వాతి కాలంలో వశ్చరిత్రంత గొప్ప కావ్యం రాయగలడని ఖచ్చితంగా నిర్ధారణకు రాగలుగుతాం. అంతటి అందమైనటువంటి పద్యాలు దాంట్లో కనబడతాయి. అది కావ్యమా లేదా శాస్త్రమా అని మనం సందేహించాలి, అంత శ్రద్ధగా రాశాడు. బహుతరాశాభ్రాంతి బయలు వ్రాకకయున్న కువలయ ద్వేషంబుగోరకున్న మిటి తమ్ముల విరిపోటు సేయకున్న వరుణీ సత్తుడై వారకున్న జగతినందరికి పగలు నర్పకయున్న దోషాభిభూతుడై తొలగకున్న ద్విజరాజ పరిభవోద్వృత్తి సేకునకున్న సరసుల నింకింపజాలకున్న సాటియవు అని సూర్యుడి యొక్క లోపాలని శ్లేష చమత్కారంతో చెప్పి ఆ లోపాలు లేకుంటే నరసభూపాలుడితో సమానుడయ్యేవాడు అని రాసిన పద్యం. ఇలాంటి పద్యాలు అనేకంగా ఉన్నాయి. ఈ పద్యాలన్నింటిని కూడాను మనం చూస్తే మహాకావ్య రచనకు ఆనాడే పాదులు వేశాడని తెలుస్తుంది. అదే కాకుండా తన మూడో గ్రంథమైన హరిశ్చంద్ర నలోపాఖ్యాన ద్వ్యర్థికావ్యాన్ని అంతకుముందే వచ్చినటువంటి రాఘవ పాండవ్యం పద్ధతిలోనే రాసి మరి భిన్న భిన్నమైన కథా సందర్భాలు, కథల యొక్క వరుసలు తప్పినటువంటి ఆ రెండు పురాణ గాథల్ని ద్వ్యర్థిగా మలచడంలో తన సామర్థ్యాన్ని బాగా ప్రదర్శించినటువంటి రామరాజభూషణుడు వశ్చరిత్ర అనే ఒక ఉత్తమోత్తమైనటువంటి కావ్యాన్ని మనకు అందించడం జరిగింది. అంతేకాకుండా రామరాజభూషణ్ణి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విశేషాల్లో చెప్పుకోవాల్సినటువంటి అంశాల్లో ఈయన మహాధనవంతుడు రామరాజభూషణుడు. ఆయన ఎంత ధనవంతుడు అనే సంగతి మనకు ఆ 3 పుస్తకాల్లో తెలుస్తుంది. సార్ మీ మాట వినిపించడం లేదు. వినిపించడం లేదా? వినిపిస్తుంది సార్. మధ్యలో ఎవరు మాట్లాడారు? సరే, అయితే ఈ కవి తెలుగు సాహిత్యంలో ఎవరు చేయని 2-3 పనులు చేశాడు. సప్త సంతానాల్లో దేవాలయ నిర్మాణం ఒకటి, ఈయన రామాలయం కట్టించాడు రామరాజభూషణుడు. అంతేకాకుండా తటాకాలు నిర్మించాడు. ఈ విశేషాలన్నీ కూడా దాంట్లో చెప్పుకున్నాడు. అది రామరాజభూషణ్ణి వ్యక్తిగతమైనటువంటి విషయాలు. శ్రీరామచంద్ర అరవింద వందన
పవననందన సమాసాదిత అని మాటిమాటికి రాముణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. అంతేకాదు ఈయన హనుమదు ఉపాసకుడు. అందువల్ల ఆయన నన్ను శ్రీరామ పదారవింద భజనానందున్ జగత్ ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ కవిత సుధారాసి సంజనితైకైక ఇత్యాదిగా తాను జగత్ ప్రాణానందనుడు ఉపాసకుడుగా చెప్పుకోవడం జరిగింది. అయితే మనకు తెలుగు సాహిత్య చరిత్రకారులు చాలామంది తొలినాళ్ల నుంచి సాహిత్య చరిత్ర నిర్మాణంలో కొన్ని శాస్త్రీయమైన పద్ధతుల్ని ఆచరించకపోవడం వల్ల అనేకమైన పుట్టకథల్ని, పుక్కిడి కథల్ని, అపఖ్యాతి పాలు చేసే కథల్ని చెప్పడం జరిగింది. రామరాజభూషణ్ విషయాన్ని కూడా అలాగే జరిగింది. అయితే ఆయనది ఏకంగా శూద్రకవి రామరాజభూషణ్ అని పుస్తకమే రాశారు. కానీ రామరాజభూషణ్కి అలాంటిది జీవితంలో ఎప్పుడు జరగలేదు. రాయలవారి కొలువులో ఉన్న భట్టుమూర్తి అనే పేరు గల కవి ఒకరెవరో, ఆ కవి ఈయన కావచ్చు కాకపోనవచ్చు. ఎందుకంటే రామరాజభూషణ్కి రాయలవారి కొలువులో ఉండే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి కాలాన్ని బట్టి కనుక చూస్తే. అలాంటి స్థితిలో ఈయన మీద కొన్ని అభాండాలు వేయడం జరిగింది, ముక్కు మీద రాసిన పద్యం వగైరాలని. వీటిని సుప్రసన్న గారు చాలా సమర్థవంతంగా తన థీసిస్లో వివరించడం, వాటిని ఖండించడం జరిగింది. తిమ్మనకు ముక్కు తిమ్మన్న అనే పేరున్నమాట వాస్తవం. దానికి మనకు రికార్డ్స్ ఉన్నాయి, చరిత్రలో రికార్డ్స్ ఉన్నాయి. గయలో వేయించిన శాసనంలో ముక్కు తిమ్మననే శాసనం వేస్తూ ఇది ముక్కు తిమ్మన వ్రాసాను అని శాసనంలో రాసుకున్నాడు. ఫల్గుణి నది నుంచి మనం గదాధరుడి కొలువుకు వస్తుంటే కుడ్యానికి, ఆలయ కుడ్యానికి ఎడం వైపు ఉన్నది, తెలుగులో ఉంది ఈ శాసనం. తిమ్మన రాశానని చెప్పుకున్నాడు దాంట్లో. అది మీరు ఎప్పుడైనా అక్కడ వెళితే చూడండి. ఆయనకు ముక్కు తిమ్మన అన్న పేరున్నమాట వాస్తవం. అయినప్పటికీ కూడాను ముక్కు పద్యం రాశారు, నానాసోన వితాన వాసనలు అని. దానివల్ల ఈయనకు ఈ పద్యాన్ని ఆయన నుంచి దొంగలించాడు, ఇట్లాంటివి అన్నీ కూడాను సాహిత్య చరిత్రలో మనకు రికార్డ్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ కూడాను దోషాలు. అయితే దీంట్లో ప్రధానంగా ఈ రామరాజభూషణ్ మీద వచ్చినటువంటి ఒక అపఖ్యాతి వ్యవహారం ఏమిటి అంటే, అసలు వశ్చరిత్రలో కథే లేదు. మొత్తం 888 పద్యాల్లో ఒక 80 పద్యాల్లో కథ మొత్తం చెప్పవచ్చు. మిగతా 800 పద్యాలు వ్యర్థం. వ్యర్థం అంటే కథా సందర్భానికి వ్యర్థం. అసలు విడిగా మనం అవి చదువుకోవాల్సినవి కవితా సౌందర్యం కోసం అని. ఇది రత్నాల రాశి కానీ రత్నహారం కాదు అని వ్యాఖ్యాతాలు లేదా సాహిత్య చరిత్రకారులు వీటి గురించి మాట్లాడారు. ఇక్కడ మనం సుప్రసన్న గారి కృషిని విశేషంగా చెప్పుకోవాలి. కారణం ఏమిటంటే, ఇది ఒక గొప్ప ఇతివృత్తం కలిగినటువంటి కావ్యం అని చెప్పడమే కాకుండా, ఈ కావ్యంలో 3 పొరల కథను, అంటే 3 దశల్లో ఆ కథను అనుసంధానం చేయడం జరిగింది అని ఒక గొప్ప ప్రతిపాదనను చేయడం ద్వారా సుప్రసన్న గారు ఈ థీసిస్లో చాలా విశేషమైనటువంటి పథ నిర్దేశనం చేశారు. రామరాజభూషణ్ మీద వచ్చినటువంటి ఆ అపఖ్యాతిని తొలగించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ అభిప్రాయాన్ని బద్దలు కొట్టడం జరిగింది. ఏమిటి అభిప్రాయం అంటే, రత్నాలు పోసినటువంటి ఒక కుప్ప రాసి తప్ప రత్నహారం కాదు, అంతఃసూత్రంగా కథ లేదు అనే వాళ్లకు ఆ అభిప్రాయాన్ని బద్దలు కొడుతూ ఈయన గ్రంథంలో రాయడం జరిగింది. 1 కాదు 3 పొరలు ఉన్నాయి దీంట్లో అని చెప్పడం జరిగింది. ఇంకా ఇదే కాకుండా సుప్రసన్న ఇంకొక గొప్ప పని దీంట్లో చేసింది ఏమిటి అంటే, చాలా మంది అభిప్రాయం ప్రకారంగా మను చరిత్రకు పోటీగా పశు చరిత్ర రాశాడు అని. కానీ అసలు మను చరిత్రకు వసు చరిత్రకు పోటీ లేదు. ఈ కావ్యానికి తూచడానికి వీలే లేదు. ఆ విషయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ సుప్రసన్న గారు తన థీసిస్లో అసలు పోటీ లక్షణమే లేదు అని చెప్తాడు. ఆ విధంగా సుప్రసన్న గారి ఈ కంట్రిబ్యూషన్ ఈ మొత్తం తెలుగు సాహిత్యానికి, విశేషించి రామరాజభూషణ్ణి వశ్చరిత్రకు చాలా గొప్ప ఉపాయనంగా మనం భావించవలసి ఉంటుందన్నమాట. ఈ 3 పొరలు ఏమిటి కథలు? ఇట్లాంటివి ఎక్కడైనా మనం విన్నామా అంటే, మనం వినడం కాదు, తెలుగు సాహిత్యంలోనే ఒక విశేషమైంది. అంటే రామరాజభూషణ్తోటే ప్రారంభమైంది, దాన్ని పట్టుకోగలిగారు సమర్థవంతంగా సుప్రసన్న గారు. అసలు మనకు వేదకాలం నుంచి వస్తున్నటువంటి అనేక ప్రాగ్గాథలు, వాటికి తిరిగి వ్యాఖ్యానప్రాయంగా వచ్చినటువంటివి పురాణాలు.
పురాణాల్లో ఉన్నటువంటి కథల్లో సంభావ్యతలు, అసలు ఇది సాధ్యమా, జరిగిందా, జరగలేదా అని వాటిని పక్కన పెట్టి వాటిలోంచి మళ్ళీ సారవంతమైనటువంటి కథ తీసుకొని కవితా సౌందర్యంతో తీసుకొచ్చినవి కావ్యాలు. ఇలాగా 3 అంతస్తులు ఉంటాయి. వేదాలు, వేదాల నుంచి పురాణాలు, పురాణాల నుంచి మనకు కావ్యాలు అందడం జరిగింది. ఒక సంప్రదాయం, భారతీయ సాహిత్య సంప్రదాయం. ఇక్కడ మనకు యాస్కుడు మొదలైన వాళ్ళందరూ కూడాను వేద సంబంధమైనటువంటి అర్థాలు అతి గహనం కనుక, అసలు గహనం ఏమిటి, దాంట్లో ఒక వాక్యాన్ని కనుక తీసుకుంటే సంపూర్ణంగా అర్థాన్ని ఇవ్వని స్థితి ఉంటుంది వేదంలో. చాలా పదాల్ని మనం అన్వయం కోసం పెట్టుకుంటేనే సంపూర్ణంగా వాక్యార్థం స్పష్టం అవుతుంది. స్పష్టమైన వాక్యార్థం కూడాను ఏదో ఒక గహనమైన గూఢమైన అంశాలని బోధిస్తున్నట్టుగా ఉంటుంది. అందుకే వాటికి తర్వాతి కాలంలో బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇట్లాగా వాటికి వ్యాఖ్యానప్రాయమైనటువంటి గ్రంథాలు, వేదాంగాలు ఇవన్నీ కూడాను వచ్చి మనకు అపారమైనటువంటి ఆ విజ్ఞాన రాశిని మళ్ళీ మళ్ళీ మనం వ్యాఖ్యానించుకోవలసిన, మళ్ళీ మళ్ళీ తిరిగి చెప్పుకోవలసినటువంటి అవసరం పడింది అన్నమాట. అందుకే యాస్కుడు ఏం చెప్పాడు, ఈ వేద సంబంధమైన నిరుక్తకారుడు వేద సంబంధమైనటువంటి ఈ కథల్ని కానీ వేదాన్ని కానీ మనం చదివేటప్పుడు తప్పనిసరిగా ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికాలనే 3 అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి అని చెప్తాడు. కాబట్టి సంకేతాత్మకంగా ఉండే చాలా అంశాలని మనం కథల్ని, వేద సంబంధమైనటువంటి వాటిని ఈ పద్ధతిలో మనం ఆలోచిస్తే తప్ప దాంట్లో ఉన్న సారాంశం బయటికి రాదు. ఇక్కడ రహస్య కథన సంప్రదాయం ఒకటి భారతీయ సాహిత్యంలో ఉన్నది. ఈ రహస్య కథన సంప్రదాయం మనకు తరచూ కనబడుతూనే ఉంటుంది. చాలా మందికి, ముఖ్యంగా భారతీయ సాహిత్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని వాళ్లకు, పాశ్చాత్య భావనలకు లొంగిన వాళ్లకు, తార్కిక భౌతిక సిద్ధాంతాలతోని కొలిచే వాళ్లకు ఈ రహస్య కథన సంప్రదాయాలు సరిగా అర్థం కావు. అయితే సుప్రసన్న గారు ఇప్పటికే ప్రాచీన కావ్యాల్లో ఉండేటువంటి ప్రాగ్రూప కథనాలన్నింటినీ ఏకరువు పెట్టడం జరిగింది. అంటే ఆ థీసిస్ రాసిన తర్వాతనే పెట్టాడు. కానీ వారు వేరే సందర్భాల్లో గరుడోపాఖ్యానం అనుకోండి, సుప్రసన్న గారు వివరించిన వాటిల్లో, అలాగే మనకు భాగవతంలో రుక్మిణీ కళ్యాణం అనుకోండి, మనకు 1000 పడగలో ఆధునిక ఇతిహాస తత్వాన్ని అనుకోండి, చాలా విస్పష్టంగా ఆ రహస్య కథనాలని బయటికి తీశారు. అంటే కవి బయటికి కనబడకుండా ఏదో కథను నిర్మించినట్టుగా నిర్మిస్తాడు, కానీ లోపల అంతఃసారంగా మనకు అందించవలసినటువంటి ఆ గొప్ప సందేశాన్ని అందించడం జరుగుతుంది. మనం దీన్నే వస్తువు బయటికి కనబడేది ఒకవేళ 1000 పడగల్లో ఉన్నదనుకోండి, బ్రహ్మాండమైన కథ కనబడుతుంటుంది. అలా కూడా కథ లేకుండా కేవలం వేద సంబంధమైన గాథల్ని రామరాజభూషణ్ వశ్చరిత్రలో ఉట్టంకించడం జరిగింది అని పూర్తి స్థాయిలో కాకుండా, పూర్తి కాల్పానికం కాకుండా, విశ్వనాథాదులు రాసినవన్నీ కూడా పూర్తి కాల్పానికాలు. కానీ రామరాజభూషణుడు కల్పనకు వ్యతిరేకించాడు, ప్రసిద్ధ కథను వ్యతిరేకించాడు. ప్రసిద్ధ కథకు కల్పనలు జోడించడం ద్వారా వచ్చినటువంటి మిశ్ర కథకు ఆయన మద్దతు తెలపడం జరిగిందనే సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం శబ్దార్థాలని మాత్రమే మనం గనక అర్థం చేసుకొని, నాకేం బాగా శబ్దాలు వచ్చు, నాకు తెలియని శబ్దాలు లేవు, ఈ మహాకవి ఎన్ని శబ్దాలు వాడినా నేను అర్థం చేసుకోగలను, ఒకవేళ పొరపాటున 1-2 శబ్దాలు అట్లాంటివి వచ్చినా కానీ నాకు వేలి కొసలందు కోశాలు ఉన్నాయి కాబట్టి వాటిని సహాయంతో నేను అర్థం చేసుకుంటాను అని ఎవరైనా అనుకుంటే వశ్చరిత్ర విషయంలో వైఫల్యం కావాల్సిందే. అదే ఆ అంశాన్ని, ఆ దృష్టితోటి వశ్చరిత్రను చదవాలన్న సంగతిని నొక్కి చెప్పడం జరిగింది సుప్రసన్న గారు ఈ వశ్చరిత్ర సంబంధించినటువంటి మొదటి గ్రంథం. ఆనందవర్ధనుడు అన్నాడు, శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణైవ నవేద్యతే అన్నాడు. కేవలం శబ్దార్థాలు తెలిసేంత మాత్రం చేత, ఈ విజ్ఞానం చేత కావ్యం అర్థం కాదు అన్నాడు. ఎందుకు అంటే వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞై ఏవ కేవలం, అంటే కావ్యార్థ తత్వజ్ఞులు చెబితేనే దాంట్లో ఉన్నటువంటి లోపలి రహస్యాలు బయటపడతాయి, శబ్దార్థాలతో బయటపడేది కాదు. శబ్దార్థాలు ఉపరితలంలో మాత్రమే, మొదటి పొరలో మాత్రమే కథను వివరిస్తాయని చెప్పి ఆనందవర్ధనుడు చెప్పడం జరిగింది. ఆనందవర్ధనుడు అంటే మనందరికీ బాగా తెలిసినవాడు, ధ్వన్యాలోకకారుడు. ఆయన
అంతకుముందు ఉన్నటువంటి అలంకార శాస్త్రాల్లో ఉండే సిద్ధాంతాలన్నింటినీ పరాస్తం చేసి ధ్వని మాత్రమే కావ్యానికి ఉత్తమమైనటువంటి స్థాయిని తీసుకొస్తుందని, చిరస్థాయిగా నిలుపుతుందని, ఆత్మ సదృశ్యమని ఆయన ధ్వనిని చెబుతూనే దాన్ని 3 రకాలని చెప్పాడు. దాని వివరణ అంతా కూడా మళ్ళీ ఆయన శిష్యుడు అభినవగుప్తుడు వివరణలో లోచనంలో ఇచ్చాడు. వస్తుధ్వని, అలంకారధ్వని, రసధ్వని అని. ఇప్పుడు మనం వస్తుధ్వని గురించి మాట్లాడుకుంటున్నాం. వస్తువులో కూడాను ధ్వనించాలి. భారతీయ సంస్కృతి ఎలా చిన్న భిన్నమైపోతుందన్న ధ్వనిని మనం విశ్వనాథ 1000 పడగల్లో తీసుకోవాలి. 1000 పడగలు బయటికి కనబడే కథ ఒకటైతే, లోపల నుంచి మనం చూడవలసినటువంటి ఆ అంతఃసత్వం మరొకటి. ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు దీనికి ప్రణాళిక వేసుకొని రాయడం జరుగుతుంది. రామరాజభూషణుడు కూడా అలా రాయడం వల్లనే మనకు దీంట్లో ఏం కథ లేదు అనేటువంటి పై మెరుగుల్ని పైన కథను చూసిన వాళ్ళు వ్యాఖ్యానించారని సుప్రసన్న గారు నిష్కర్షించారు. వసురాజు, గిరిక, ప్రేమ ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయన మహానుభావుడు గనక, వాళ్ళ కుటుంబంకు ముందే తెలిసినవాడు గనక, గిరికకు సాక్షాత్తుగా తల్లి అయినటువంటి సుక్తిమతి నదిని రక్షించిన వాడు గనక సజావుగా పెళ్లి సాగిపోయింది. కాబట్టి వసురాజు, గిరిక, ప్రేమ, పెళ్లి, ఇది చాలా చిన్నగా ఉండేటువంటి కథ. ఈ కథ తీసుకొని ఇన్ని పద్యాలు రాయాల్సిన అవసరం వచ్చింది. గమ్మత్తుగా సంఖ్య 888 పద్యాలు, 888 అన్నమాట. అయితే సుప్రసన్న ఇంతకుముందు చెప్పిన ఆనందవర్ధనుడు చెప్పినటువంటి కావ్యార్థ తత్వజ్ఞుడు, అది ఎలా తెలుస్తుందంటే వేద్యతే సతు కావ్యార్థ తత్వజ్ఞై అన్నారు ఆనందవర్ధనుడు వారు. కాబట్టి కావ్యార్థ తత్వజ్ఞుడైనటువంటి సుప్రసన్న గారు ఆ అర్హతలన్నీ చక్కగా ఉన్నటువంటి వ్యక్తిగా వశ్చరిత్రను వ్యాఖ్యానించడం జరిగింది. కథా సంబంధమైనటువంటి వస్తుధ్వనిని చెప్పడం జరిగింది. ఏమిటి దీంట్లో ఉన్న 3 పొరలు అంటే, భౌతికంగా వసురాజు గిరికల వివాహం, ఇది మనకందరికీ తెలిసిందే, సంక్షిప్తమైనటువంటి గాథ. దీంట్లో మనం ఆది దైవికం అంటే దేవతా సంబంధమైనది ఏమిటి అంటే, మేఘాల్లో నిండా నీళ్లున్నాయి కానీ అవి నీళ్లను వర్షించకుండా ఉన్నాయి. అంటే ప్రజలకు ఉపయోగకరంగా లేని విధంగా ప్రవర్తిస్తున్నాయి కనుక వాటిని మనం విలన్లుగా, రాక్షసులుగా అనుకోవచ్చు. అంతేకాదు ఆకాశం నుంచి వస్తున్నటువంటి దివ్యత్వం అనగా వెలుగు, దేవుడు అంటే ఏమిటి, దివ్ అనే మాట నుంచి వచ్చింది. దివ్ అంటే దేవుడు, దేవతా సంబంధం అంటే వెలుగు అని. ఆకాశం నుంచి మనకు అందేది వెలుగు. కాబట్టి వెలుగులు అందకుండా మేఘాలు మొత్తం చీకటి చేసి పారిస్తాయి. అందువల్ల మేఘాచ్ఛన్నంతు దుర్దినం అన్నారు. అలాంటి మేఘాల్ని ఇంద్రుడు అనేటువంటి భగవంతుడు తన వజ్రాయుధం అనేటువంటి ఒక గొప్ప ఆయుధం చేత నరికి పారేసి మేఘాల్లోంచి నీళ్లని, జలాల్ని మళ్ళీ సజావుగా కిందికి దిగేలా చేస్తాడు. కాబట్టి ఇదంతా కూడాను దేవతా సంబంధమైనది, ఇది దైవికం. ఇక భగవంతుడు, ప్రకృతి, ఈ వృత్రాసురుడి వృత్తాంతం ఒకటి మధ్యలో తీసుకొని, వృత్రాసురుడు అంటే ఈ మేఘం వృత్రాసురుడు, ఇంద్రవృత్రాసురుల గాథను, వేద గాథను మనకు వసురాజు, కోలాహలుడు అంటే పర్వతం, వీళ్ళ ద్వారా మనకు ఈ 3 పొరల కథను చెప్పడం జరిగింది అని వాటిని సాక్ష్యాలతో సహితంగా చెప్పడం ఈ థీసిస్లో జరిగింది. సహజంగా అయితే మనకు నదీ పర్వతాలు దీంట్లో ఉండేటువంటి విషయం. నది సుక్తిమతి, కోలాహలుడేమో పర్వతరాజు. నది ఏమో పుణ్యస్త్రీ, పవిత్రురాలు, అందగత్తె, కోమలమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. పర్వతుడైనటువంటి ఈ కోలాహలుడు సహజంగానే పర్వతం కనుక కఠినమైనటువంటి గండశీలలు కలిగిన వాడు, కాఠిన్యం కలిగిన వాడు. కులం ఏదైనప్పటికీ, కులం అంటే ఆ గిరి కులం శ్రేష్టమైనది అయినప్పటికీ తన ఔద్ధత్యం చేత ఇక్కడ మనకు ఈ కావ్యంలో ఒక విలన్ లాగా, ప్రతి నాయకుడి లాగా ప్రవర్తిస్తాడు. ఆ విధంగా అతడికి శిక్ష పడుతుంది వసురాజు చేత. ఇది కథ. దీంట్లో సుక్తిమతి, కోలాహలుడు గిరికా వసురాజుల గాథకు ముందు ఉన్నటువంటి కథలో హీరోయిన్ లేదా హీరోయిన్ విలన్లు, వాళ్లకు సంబంధించినటువంటి గాథను చెప్తున్నప్పుడే రామరాజభూషణుడు చాలా జాగ్రత్తగా వీటిలో
వ్యక్తిని ఆధారం చేసుకొని వాళ్ళల్లో అంటే నదీ పర్వతాల్లో మానుషీకరణం చేశాడు, అంటే మనుష్యత్వాన్ని ప్రవేశపెట్టాడు. ఈ విధంగా కథా నిర్వహణలో దక్షుడైనటువంటి రామరాజభూషణ్ణి ఆ అర్థ సంబంధమైనటువంటి అనేక అంశాలు సుప్రసన్న గారు తన సిద్ధాంత గ్రంథంలో చెప్పడం జరిగిందనమాట. పుణ్యస్త్రీ పరంగా ఎందుకు అర్థం తీసుకోవడం అంటే కేవల నది కాదు, కేవల పర్వతం కాదు. ఒకవేళ నదీ పర్వతాలే అయితే నది సామాన్యంగా ప్రవహిస్తుంది, పక్కనే ఒక పర్వతం ఉంది. పర్వతం అనుకోకుండా గిరి శిఖరాలన్నీ కూడాను ఏ కారణం చేతనో పగిలి పెద్ద పెద్ద గండరాళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చి ఆ ప్రవాహం మధ్యలో వచ్చి ఆగిపోవడం వల్ల నది ప్రవాహం దెబ్బతినడం వల్ల అక్కడ ఉండేటువంటి, ఇప్పుడు మనం కదా డ్యాములు కట్టుకుంటే ముంపు గ్రామాలు అంటే అక్కడ ఉన్న గ్రామాలని మునిగిపోయాయి. అక్కడి వాళ్ళందరూ కూడా ఆర్తితో వసురాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా గ్రామాలన్నీ కొట్టుకుపోతున్నాయనంటే అప్పుడు వసురాజు వచ్చి అడ్డంగా ఉన్నటువంటి కోలాహలుని కాలి కొనగోడతో ఎగజిమ్మాడు. అంటే ఇంద్రుడితో సమానుడైనాడు అని ఇంద్ర లక్షణాలు ఇందులోకి వచ్చాయి. ఈ కాలితో ఎగజిమ్మడం ఏమిటి? మనం ఇవాళ ఇంతమంది చెప్పుకున్నటువంటి తార్కిక బుద్ధితో కనుక ఆలోచిస్తే రాజు కాలి గోరుతోని పర్వతం రాళ్లను ఎగజిమ్ముతాడా? కానీ నిజానికి ఇట్లాంటి సంకేతాత్మక రహస్య భాష మనకు భారతీయ సాహిత్యంలో అనేక గాథలో కనబడుతూనే ఉంటుంది. రాజు తలుచుకుంటే ఆయన దగ్గర ఉండే లక్షలాది సైన్యం చేత ఆ రాళ్లన్నీ తొలగించడం ఆయనకు చిటికలో పని. అందుకే అప్పుడు దాన్ని మనం కాలిగోట ఎగమీటాడు అని చెప్పడం జరిగింది. ఓరుగల్లులో ఒక చెరువు ఉంది. అది ఆ చెరువు పేరు నాకు సరిగా ఇప్పుడు గుర్తు వస్తలేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ చెరువు లేదు, కేవలం కాలనీలు ఉన్నాయి. అలాంటి దాన్ని రుద్రుడు తన శత్రు సైనికుల చేత నిర్మింపజేసినటువంటి చెరువు. ఆ ఒక రాజు చెరువు నిర్మించాలంటే చిటికలో పని. అది అదేవిధంగా మనకు బాలసముద్రం, అదేవిధంగా మనకు ఒక చక్రవర్తి కనుక ప్రవాహాన్ని ఆపినటువంటి ఆ బండరాళ్ళను తొలగించడం ఎంతపాటి. అందువల్ల ఇంద్రుడిలాగా పక్షాలని తన వజ్రాయుధం చేత విదారించినటువంటి ఇంద్రుడి సదృశ్యంగా శక్తిమంతుడని, ఇంద్రుడు ఆయన్ను గౌరవించాడని, అందువల్ల ఇంద్రుడిచ్చినటువంటి విమానం ద్వారా పైలోకాలు కూడా విహరించాడని, అందుకే అతనికి ఉపరిచర వసు అని పేరు వచ్చిందని, ఇంద్రుడికి వసురాజుకు మధ్య అభేదత్వాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ విధంగా రామరాజభూషణుడు చాలా సమర్థవంతంగా ఈ మూడు పొరలని ఏకత్రితం చేస్తాడు. కొన్ని సందర్భాల్లో మూడు ఉండవు పొరలు, రెండు పొరల్లోనే కనబడుతుంది కథ. జీవనమెల్ల సత్కవి నిషేవితము, ఆశయమెల్ల నచ్చతా పావనత గభీరతల పట్టు, ప్రచారములెల్ల త్రికాల ఫలదేశి కంబుల్, నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు, ఆ నది పెంపును తింప శక్యమే. చరిత్రలో గొప్ప పద్యాల్లో ఇదొకటి. ఒక పుణ్యస్త్రీని వర్ణించడం జరిగింది. కవుల చేత గానం చేయబడేంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆవిడ ఆశయాలన్నీ కూడా చాలా గొప్పవే, ఆవిడ ప్రవర్తనలన్నీ కూడా చాలా గొప్పవే అని ఒక పక్క వర్ణిస్తూనే, ఆశయాలంటే జలం అని, జలాశయాలు నదుల్లో నిర్మాణమైనటువంటి జలాశయాలు, ప్రచారములంటే అది నీళ్ళు ఎక్కడ ప్రసరిస్తుందో ఆ ప్రాంతాలన్నీ కూడా సస్యామలం అవుతున్నాయని, రెండర్థాల్లో ఒకటి కావ్యపరంగా అర్థం, ఒకటి నదీ పరంగా అర్థం, ఒకటి కావ్య నాయిక పరంగా అర్థం. ఒక్కొక్కసారి ప్రకృతం అప్రకృతం అవుతుంది, ఒక్కొక్కసారి అప్రకృతం ప్రకృతం అవుతుంది. ఇక్కడ శుక్తిమతి నదిని కోలాహలుడు కామించడం దగ్గరకు వచ్చినప్పటికల్లా పుణ్యస్త్రీయే ప్రకృతమే. కానీ అది నది అన్న సంగతి కూడా మనం మర్చిపోకుండా ఉండడానికి శ్లేషార్థంలో మనకు రెండవ పక్షంలో రెండవ పొరగా నదీ పరంగా అర్థాలు ఉంటాయి. ఈ విధంగా సదహీన పదాస్పదమైనటువంటి వసుక్ష్మారమణ ప్రవృత్తం అని ఏ విధంగా అయితే సోమకవి చెప్పాడో ఆ విధంగా ఈ కావ్యం అంతా కూడాను నడుస్తుంది. మరి ఇంత బాగానే ఉంది, కానీ కోలాహలుడు శుక్తిమతి నదుల సంగమం ద్వారా గిరిక వసుపదుడు ముందు గిరిక తర్వాత జన్మించారు. ఆ గిరికనే వసురాజుకు భార్య అయింది ఈ కథలో కావ్య నాయిక. మరి గిరిక ఎవ్వరు? ఇంతకుముందు కొండ అన్నాం,
నది అన్నాం. రెండింటిని అనుసంధానం చేస్తే వాళ్ళు దంపతులు అయితే వాళ్ళకు పుట్టిన బిడ్డ ఎలా ఉండాలి అంటే గిరిక కొండ సెలయేరు, అంటే కొండ నుంచి కిందికి జాలువారుతున్నటువంటి ఒకానొక చిరు నది సెలయేరు, లేదా శిలయేరు అన్నా తప్పులేదు. అలాగా మనకు గిరిక విషయంలో కూడాను ఒక సంకేతాత్మకమైనటువంటి భాషనే మనకు కనబడుతుంది. బయటికి మాత్రమే హీరో హీరోయిన్లు, కథానాయకుడు కథానాయిక, సౌందర్యాదులు, కానీ మళ్ళీ తిరిగి వాటి గురించి వివరణ చెప్తున్నప్పుడు అది మూర్తిమత్వం లేనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి అంశాలు అని చెప్పడం కూడా చాలా జాగ్రత్తగా ఈయన రామరాజభూషణ్ చెప్తే వాటిని అన్నింటినీ కూడాను సుప్రసన్న గారు చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. ఇంద్రవృత్రాసుల కథ వేద కథగా, అలాగే ఉపర్చరువసు మహాభారత గాథ పురాణాల గాథ అంతా కూడాను అది పురాణ కథగా, గిరిక వివాహంకు సంబంధించినటువంటి గాథ ప్రస్తుతం రాసినటువంటిది కూడా మొత్తం కావ్య కథగా చెప్పడం జరిగింది. ఆయన వేదాల్ని పురాణాల్ని అలాగే కావ్యాల్ని 3 దశలుగా కథా సంబంధంగా ఒకదానికంటే ఒకటి విస్తృతమైన వ్యాఖ్యానప్రాయమైన రమణీయమైన దశల్లోకి ఏ విధంగా వెళుతుందో ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇతివృత్తాలు కూడా 3 రకాలని చెప్తూ కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములంటూ ఆ కల్పనలతో ఉన్నంత మాత్రం చేత కథ ఆ క్షణాన చూసి బాగుంది కథ అనుకుంటామే తప్ప పదే పదే మననం చేసుకోవడానికి వీలు కానీ ఒక మహాకావ్య లక్షణం లేని కావ్యంగా మలుచుకోవాల్సి వస్తుంది అని ఆయన దానికి 2వ పొర 3వ పొరలు అనుసంధానించడం జరిగింది. సహజంగా అయితే పర్వతం విరిగి పడితే నీళ్లు ఆగితే ముంపు గ్రామాలతోని ప్రజల రోదన, సైన్యం ఇదంతా కూడాను మనకు సహజంగా బయటికి కనబడే కథ కానీ నిజానికి దీంట్లో ఉన్న అంశాలు అవి కావు. ఇదంతా కూడా భగవత్ సంబంధమైనటువంటిది. ఇంద్రుడు నదిని, జలాల్ని, మేఘం సదృశ్యంగా ఉన్నటువంటి వృత్రాసురుడి గాథను అతన్ని సంహరించడం ద్వారా జలాల్ని అందించడం అనేటువంటి అంశాన్నే ఇక్కడ వసురాజు కథలో నిర్మాణంలో ప్రదర్శించడం జరిగింది రామరాజభూషణుడని. మనకు ఈ పద్ధతిలో కథను మనం చదువుకోవాలనేటువంటి అంశాన్ని సాంకేతికంగా చెప్పడం జరిగింది. మనకు నరకాసుర వధ అనే ఒక గాథ ఉంది. విశ్వనాథ సత్యనారాయణ గారు దీనికి ఒక వ్యాఖ్యానం చేశారు. అది స్థూలంగా చెప్పడం జరుగుతుంది. ప్రాగ్జ్యోతిషపురం అని పైలోకాల్లో ఆకాశంలో ఎక్కడో ఒక నక్షత్ర సంబంధమైనటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు నరకుడు. ఆ నరకుడిని తల్లి అయినటువంటి సత్యభామాదేవి సంహరించడం జరిగింది. మహాపరాక్రమవంతుడు రాక్షసులందరినీ సంహరించిన శ్రీకృష్ణుడు రథం మీద కూర్చొని ఊరికే ఆవిడ యుద్ధం చేస్తుంటే చూస్తూ కూర్చోవడం ఏమిటి, ఆవిడ విల్లంబులు తీసుకొని నరకాసురుని చంపడం ఏమిటి? అసలు ఈ కథలో మనకు సంభావ్యతలు కానివ్వండి, తార్కిక బుద్ధికి కానివ్వండి మనకేమి తోచదా, ఏమిటి ఇట్లా ఉన్నది కథ అని అనుకుంటాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా భారతీయ కథన సంప్రదాయానికి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడాను మనం మళ్ళీ తిరిగి వ్యాఖ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విశ్వనాథ వారు ఏమంటారంటే ఆ ప్రాగ్జ్యోతిషం అనేది కూడాను జ్యోతిష సంబంధమైనటువంటి అంటే గ్రహ సంబంధమైనటువంటి ఆకాశంలోని ఒక గాథ. సూర్యగోళం నుంచి భూమి విడిపడ్డప్పుడు అది ఒక గ్రహంగా గిరగిర తిరుగుతూ పల్టీలు వేస్తూ దూరంగా వచ్చి అయినప్పటికీ సూర్యుడి పట్ల ఉన్న ఆకర్షణ కారణంగా చుట్టూరా ఒక వలయంలో ఏ విధంగా అయితే తిరుగుతున్నదో ఆ తిరుగుతున్న సందర్భంలోనే ఈ భూమి నుంచి మళ్ళీ ఒక చిన్న ముక్క, ఒక శకలం విడిపోయింది. మనం తిరుపతి లడ్డు అని దాని ముక్కలు చేద్దామని వస్తే మనం చెప్పినట్టుగా వినేది అది ఇంకో ముక్క కూడా చిన్న ముక్కలుగా విడిపోతుంది చూసారా. ఆ విధంగా విశ్వనాథ వారు చెప్పింది కాదు ఇది. అయితే ఆ గ్రహ శకలం నరకుడు, ఇది భూమి ఆకర్షణ చేత మళ్ళీ ఆ గ్రహ శకలమే ఆ పైన ఆకాశంలో గ్రహాల మధ్య చిక్కులు పెట్టిందల్లా వెనుక తిరిగి వచ్చి ఆకర్షణ కారణంగా భూమిని గుద్దుకొని ముక్కలు అయిపోయి ధూళిగా కలిసి విశ్వంలో కలిసిపోయింది. ఆ కథను మనకు నరకాసుర గాథగా వివరించడం జరిగిందని విశ్వనాథ వారు ఏదో ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. ఆ కథను కనుక మనం తీసుకుంటే ఈ రహస్య కథన సంప్రదాయం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆ విధంగా మనకు ఈ వస్తు చరిత్రలో ఉన్నటువంటి గాథ కూడాను ఈ ప్రాక్కథనంకు సంబంధించినటువంటి ఒక రహస్య కథన సంప్రదాయంకు సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి.
దాన్నే రామరాజభూషణుడు సత్కవి కల్పనా విభూషావహ పూర్వవృత్తములు సానులు తీరిన జాతిరత్నములు అని చెప్పి గొప్పగా వివరించి అదే పద్ధతిలో ఈ వశ్చరిత్ర కావ్యాన్ని, కావ్యంలో ఉండేటువంటి కథను, కథలో ఉండేటువంటి ధ్వనిని, ఆ ధ్వనిలో ఉన్నటువంటి ఆ రహస్య కథన సంప్రదాయ సంబంధమైనటువంటి అంశాల్ని వివరించడం జరిగింది అని సుప్రసన్న గారు సుప్రసన్నం చేసి సార్థక నాముడైనాడు. ఇంద్ర సూచనను వస్తు చరిత్రలో కూడా చెప్పడం జరిగింది. మనం పట్టుకోలేమనుకున్నాడేమో రామరాజభూషణుడు, అది మళ్ళీ చెప్పడం జరిగింది. విశ్వనాథ కూడా అలాగే కల్పవృక్షంలో తాను పొదిగినటువంటి రహస్యాల్ని తిరిగి కల్పవృక్ష రహస్యముల పేరుతో రాసినట్టుగా ఆ మహాకవుల రచనల్ని తప్పనిసరిగా ఒక కావ్య అర్థతత్వజ్ఞుల చేతిలో మాత్రమే మనం వాళ్ళ శిక్షణలో, వాళ్ళ మార్గదర్శనంలో వినాల్సిన అవసరం ఉంటుందన్నమాట. స్వరాజ్యంబును బోలే ఇంద్రునకు అధిష్టానం అధిష్టానమై ఆ రాజేంద్రునకు ఇంపు సొంపెసగు అని వసురాజు యొక్క వర్ణంలో ఆయనను పాత్ర పరిచయం చేస్తున్న 2వ పద్యంలోనే చెప్పాడు. ఇంద్రుడికి ఏ విధంగా అమరలోకంలో అమరావతి ఉందో ఆ విధంగా అధిష్టానపురాన్ని ఏలుతున్నాడు వసురాజు. తర్వాత ఆయనను ఉపరిచర వసువు అనడం, ఈ అంశాలన్నీ కూడా మనకు ఈ ప్రాక్కథ, ఈ రహస్య సంప్రదాయానికి సంబంధించిన అంశాలుగానే మనం భావించవచ్చు. ఇక ఈ ప్రతిదానికి మనం కొన్ని ప్రశ్నలు వేసుకునే అవకాశం ఉన్నది. మరి ఒక నది పక్కనే ఒక పర్వతం పగిలింది, కింద ఊలింది, నీళ్లు ఆగిపోయాయి, ఇదంతా బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరు స్త్రీ పురుషులు ఏమిటి? వీళ్ళిద్దరు అతను బలాత్కరించాడు, తర్వాత మరి పిల్లలు పుట్టారా? బలాత్కారం ఏమిటి? తర్వాత మరి దంపతులు ఎలా అయినారు? దంపతుల మధ్య కూడాను పోటీ ఉంటుంది పిల్లల్ని పెంపకం చేయడంలో. రామరాజభూషణుడు పద్యాలు రాస్తుంటాడు. ఈ ఏమిటి అసలు ఇట్లా రాస్తున్నారు, ఇదేం కథ అని మనకు ఇట్లాంటి ప్రశ్నలు అనేకంగా రావచ్చు. ఉపరిచర వసుత్వం ఏమిటి? పైలోకాలు తిరగడం ఏమిటి? గిరికా వసురాజుల వయోభేదం గురించి గమనించాము మనం. వసురాజు యవ్వనములు ఉండగా ఆ పర్వతాన్ని తన్నితే, కాలిగోడితో ఎగమిడితే, ఆ తర్వాత పుట్టినటువంటి గిరికను ఇంకో 20 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకుంటే ఎంత తేడా ఉంది? ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రశ్నలు మనకు ఉదయిస్తాయి. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రహస్య కథన సంప్రదాయం చెప్పాం. వీటిని మనం ఏమందామంటే రంగనాయకమ్మ ప్రశ్నలు అందాం. రామాయణంలో కల్పవృక్షానికి విషవృక్షం లాగా రాసి ఇదండి భారతం అని చెప్పి భారతం రాసి, వాటిల్లో ఒక 5,000, 6,000 సంవత్సరాల క్రితం రాసినటువంటి ఆ గ్రంథాల్ని ఇవాల్టి దృష్టితోటి, ఇవాల్టి కథతోటి, ఇవాళ ఉన్నటువంటి ఔచిత్యంతో, మనకు సంభావ్యతలతోటి ప్రశ్నలు వేస్తే, లేదా గతితార్కిక భౌతిక వాద బుద్ధితోని ప్రశ్నిస్తే అవన్నీ అర్థరహితంగానే కనబడతాయి. కానీ నిజానికి వాటి లక్షణం వేరు, చదువుకోవాల్సిన పద్ధతులు వేరు, భారతీయ సాహిత్య సంప్రదాయం వేరు. ఈ రహస్య కథన సంప్రదాయాన్ని అర్థం చేసుకుంటే ఇలాంటి ప్రశ్నలు వేయం మనం. అది అర్థం కాకపోవడం వల్లనే వేసినటువంటి ప్రశ్నలు కనుక మనం వాటిని తిరస్కరించవలసిందే, లేదా రంగనాయకమ్మ ప్రశ్నలు అనుకుంటూ వదిలివేయవలసిందే. అయితే సంకేతాత్మకమైనటువంటి జీవిత లక్షణాలతోటి మనం జీవిస్తున్నాం. అనేక గాథలకు అన్నిటికీ కూడా ఇలాంటి సంకేత లక్షణమే ఉన్నది. కాళిదాసు రాసినటువంటి ఒక శ్లోకాన్ని ఉదహరిస్తాను. మనకు వశ్చరిత్రలో ఇలాంటి శ్లోకాలు అనేకంగా కనబడతాయి. అంటే రామరాజభూషణుని యొక్క ఈ సంప్రదాయం వెనుక కూడాను, ఈ లక్షణాల వెనుక కూడాను అతను పూర్వం చదివినటువంటి అనేక సంస్కృతాంధ్ర కావ్యాల వరబడి ఉంది అని చెప్పడానికి. ఏమిటి అది అంటే, గుర్వర్థమర్థే శృతపారదృశ్వ రఘో సకాశాదనవాప్య కామం గతో వదాన్యాంతరమిత్యయం మే మా భూత్పరివాద నవావతారః. పంచమ సర్గంలో వచ్చినటువంటి శ్లోకం ఇది. రఘు మహారాజు దగ్గరికి వరతంతు శిష్యుడైన కౌత్సుడు విద్యార్జన తర్వాత గురువు గారిని బాగా చికాకు పెట్టి, నేను ఏదైనా సరే కొంత డబ్బు మీకు సమర్పించండి, అది గురుదక్షిణ సమర్పించండి, ఒప్పుకోవడానికి వీల్లేదంటే గురువు కోపం వచ్చి 14 విద్యలు నేర్చావు కనుక 14 కోట్ల బంగారు మాడలు తీసుకురమ్మంటే రఘుమహారాజు దగ్గరికి వచ్చాడు. వస్తే రఘుమహారాజు అప్పటికే విశ్వజిత్ అనేటువంటి యాగం చేయడం వల్ల ఆయన నిర్ధనుడైపోయి మట్టి పాత్రలతో, మట్టి ముందులతో పాదోదకం ఇవ్వడం, ఆతిథ్య మర్యాదలు చేస్తే ఇంకా అప్పుడు స్వస్త్యస్తుతే నిర్గళితాంబు గర్భం
శరద్ఘనం నార్దతి చాతకోపి అని అయ్యా, చాతక పక్షులు సైతం మేఘాల నుంచి నీళ్లు తీసుకుంటాయి కానీ ఆ మేఘాలు పట్టిపోయినాయి అన్న తర్వాత ఇంకా నీ దగ్గర ఏం మిగులుతుంది, నేను వెళ్ళిపోతా అనే సందర్భంలో రాసినటువంటి పద్యం. ఏమిటది? గురువర్థమర్థి శృతపారదృశ్వ, గొప్పనేటువంటి చదువులు చదువుకున్నటువంటి ఒక మహానుభావుడు, గురువు గారికి దక్షిణ సమర్పించుకోవాలనేటువంటి గురువర్థం కోసం వచ్చిన వాడు రఘుమహారాజు దగ్గర ఆ కోరిక పొందలేక వదాన్యాంతరం అంటే ఇంకొక దాత దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి అపవాదు, ఇప్పటి వరకు నాకు లేని అపవాదు, దయచేసి రాకుండా చూడాలని, ఈ అపవాదు కలగకుండాగాక మహర్షి నువ్వు కొంతకాలం మా దగ్గర విశ్రాంతి తీసుకో, ఈలోగా నీకు కావలసిన డబ్బు ఏర్పాటు చేస్తానని అక్కడ కథా సందర్భమైనటువంటి పైపుర కథ. కానీ మహాకవి కాళిదాసు దీంట్లో ఏం నిక్షిప్తం చేశాడంటే, గురువర్థమర్థి అంటే ఒక మహాకావ్యాన్ని చదవాలనుకున్నటువంటి ఒక మహానుభావుడు. ఎలాంటి వాడు? శృతపారదృశ్వ అంటే అనేకంగా కావ్యాలు, అనేకంగా శాస్త్రాలు, విజ్ఞానం అంతా ఒడిసిపెట్టినటువంటి వాడు, గొప్పవాడు. వచ్చి రఘు అంటే రఘుకమూస కావ్యం దగ్గర అనవాప్య కామం అంటే పొందక, దీంట్లో ఏమి లేదు, మనకు అర్థం లేదు, మంచి చక్కటి కావ్యం కాదు అని మరొక కావ్యం దగ్గరికి వెళ్ళాడు అనేటువంటి అపవాదు నాకు రాకుండుగా కానీ దాంట్లో రెండవ అర్థాన్ని, అప్రకృతమైనటువంటి అర్థాన్ని నిక్షిప్తం చేయడం జరిగింది. ఈ విధంగా ఈ నిక్షిప్తం చేయడం ఒక పద్యంకు పరిమితం కాకుండా కావ్యస్థమైనటువంటి అన్ని అంశాలకు అంటే మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం ఎన్ని పద్యాలు ఉంటే అన్ని పద్యాలకు కలిపినటువంటి ఒక కేంద్రీభూతమైనటువంటి కథకు అది ఒక పాదు వేయడం జరిగింది, రహస్యంగా కథనం చేయడం జరిగింది. లోపల ఆ గాథ కనబడుతుంది అని దీంట్లో ఉన్నటువంటి పండితార్థం. ఆ అంశాలన్నింటిని కూడాను సుప్రసన్న గారు వివరించడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఇంకొక అంశం కూడా చెప్తాను. ఏమిటది అని అంటే, ఈ సలిల కథ ఉందే, నదిని ఆపడం, అక్కడంటేనేమో నదిని అడ్డుకోవడం వల్ల కోలాహలుడు పర్వతం కుప్పగూలడం వల్ల దాన్ని అడ్డు తొలగించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామాల్లో ఉండే జనాలు ముంపు గురైనప్పుడు వచ్చినప్పుడు ఈయన రాజైనటువంటి వసురాజు కాలి కొనగోట మీటడం ద్వారా ప్రవాహాన్ని మళ్ళీ ఎప్పట్లాగా నడిచే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తొరగంటి నరసరాజుకు నరసభూపాలయం అంకితమిస్తున్నటువంటి సందర్భంలో నరసభూపాలుని వర్ణిస్తున్నటువంటి పద్యాల్లో రామరాజభూషణుడు లేదా పూర్వ నామంతో ఉన్నటువంటి భట్టుమూర్తి ఈయన నదులను, జలాల్ని, ఆ నదీ జలాల ప్రవాహాల్ని మళ్లించడాన్ని, చిన్న చిన్న పిల్ల కాలువల ద్వారా వ్యవసాయానికి ఉపయోగకరంగా చేయడాన్ని వర్ణించడం జరిగింది. వన్నెకెక్కిన దేవవాహిని సాటిగా ఇలా ఎల్ల ఏరులను ఇరవు కొలిపి నదుల్ని తన రాజ్యంలో చక్కగా పారేలాగా ఏర్పాటు చేసుకున్నాట వ్యవసాయ నిమిత్తంగా. అనాది ప్రవాహములైన ఏర్ల వంకల దిద్దుట ఏ వివేకంబు అని మరొక చోట ఈ తొరగంటి నరసరాజు గురించి ఏర్ల వంకలని దిద్దాడు అని చెప్తాడు. అంటే ఈ తొరగంటి నరసరాజు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ నదుల యొక్క జలాల్ని తనకు అనుగుణంగా, తన పౌరులకు, తన వ్యవసాయ భూములకు అనుగుణంగా చేశాడనేది స్పష్టమవుతుంది ఇక్కడ. సామర్థ్యములు లేవే సరిధన్య పథయాన శాసన ప్రౌఢికి చనువుగాక, ఇలాగా ఏరులను తవ్వించి కాలువలుగా మార్చినాడని బహుదా వర్ణించడం జరిగింది. అంటే తొరగంటి నరసరాజు జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఉన్నాయి. అంటే ఆనాటికే రామరాజభూషణుడు నదుల ప్రవాహాల సంబంధమైనటువంటి కథను లేదా ఈ అంశాలని ప్రాకృతికంగా చూసిన వాటిని ఆయన మనసులో పెట్టుకొని ఉన్నవాడు కనుక అప్పుడే వశ్చరిత్ర కథా కావ్యానికి బీజాలు సృష్టించుకోవడం జరిగింది, బీజాలు పడ్డాయి. ఒకవేళ మనకు సందేహం ఏమో అనుకోకుండా చాలా స్పష్టంగా నేను ఒక వచనం చదువుతున్నాను, వినండి. అది నరసభూపాలయంలోది. ఎంత చక్కగా వశ్చరిత్ర రాయబోతున్నాను అనే సూచన చేశాడు చూడండి. సమరసమయ సముజృంభిత జంభారి దోస్తంభ సముత్తంభిత దంభోళి ధారావిదారిత మహాభీల శైలాళి విశాలరవ కోలాహల లీలాహళ సమట్టంకిత దిగ్విటంకుండు అని రాశాడు నరసభూపాలుడు. అంటే కోలాహల పర్వతం ప్రస్తావన, శైలాళి ప్రస్తావన, ధారావిదారిత అంటే దంభోళి అక్కడ ఆ మేఘాలని కొట్టడం ద్వారా తన వజ్రాయుధంతో ఇంద్రుడికి సంబంధించిన ప్రస్తావనలు, ఇవన్నీ కూడాను నరసభూపాలయం రాసే నాటికే భట్టుమూర్తి లేదా రాబోయే రామరాయల అళియ రామరాయల కొలుక భూషణంగా మారబోతున్నటువంటి రామరాజభూషణుని మనసులో
ఈ కథంతా కూడా అల్లుకొని ఉందన్న సంగతి స్పష్టమవుతున్నది. ఈ విధంగా ఒక మనోహరమైనటువంటి పద్యం చెప్పడంతో నేను ముగిస్తాను. ఆ పద్యాన్ని మనం తప్పకుండా వశ్చరిత్రలో గొప్ప పద్యాల్లో ఒకటి విని తీరవలసిందే. దాంట్లో మనకు ఈ అవాంతర కథ లోపల ఉండేటువంటి కథను ఎలా పట్టుకోవాలో తెలుస్తుంది. ఒక దట్టమైన అడవి ఉంది. ఆ అడవిలో సూర్యరశ్మి కూడా లోపలికి వెళ్ళడానికి వీలైనంత దట్టమైన అడవి. చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి అంటామే. మధ్యలో ఒక చిన్న గుంట ఉంది, కుంట. దాంట్లో నీళ్లలో ఒక పద్మం వికసించి ఉంది. పద్మానికి సూర్యరశ్మి కావాలి, కానీ ఆ కొమ్మల వల్ల అసలు దానికి ఏమాత్రం కూడా సూర్యరశ్మి అందటం లేదు. అప్పుడు వాయువు మెల్లగా ఇటు అటు వీస్తే కొమ్మలన్నీ పక్కలకు తొలగినప్పుడు మాత్రమే వచ్చిన సూర్యకిరణాలు పడగానే పద్మం వికసించి సంతోషపడుతున్నది. ఇది సహజంగా మనకు ప్రకృతిలో ఉండేటువంటి అంశం. దీన్ని వర్ణించడం ద్వారా రామరాజభూషణుడు తన ఇష్టదైవమైనటువంటి హనుమంతుణ్ణి సుందరాకాండ కథను దీంట్లో ఎలా నిక్షిప్తం చేశాడో చూడండి. అనిల కుమార కుండు మరుదధ్వ నిరోధి పలాసి మండలి ఘనవనరాశి లోపుడమికానుపు పద్మిని చిక్కి సృక్కగా ఇనకర ముద్ర చూపి వెలయించి తదంబు జపాళి కైకొనుచు ప్రవాళ తేజమునుగోరు చెకంటే పలాస్య వీధులన్. రణకుమారకుడు అంటే పిల్లవాయువు అని ప్రకృతి పరంగా అర్థమైతే, వాయు యొక్క కుమారుడని హనుమంతుడని మనం హనుమంతుడి గాథను, సుందరాకాండ గాథను దీంట్లో తీసుకోవాలి. అతడు ఏం చేశాడు? లోపల పుడమికానపు పద్మిని సీతాదేవి అరణ్య మధ్యంలో ఉన్నది. అది ఘన వనరాశిలో ఉంది. చుట్టూరా పెద్ద సముద్రం లంకకు, ఆ లంక మధ్యలో ఉంది. అక్కడ చిక్కి సృక్కింది ఆవిడ. అలాంటి స్థితిలో ఉండగా ఆయన గాలి ఏ విధంగా పక్కకు జరిగితే సూర్యరశ్మి పడుతుందో అలాగా ఇనవంశజుడైన రఘురాముడి చేతి వేలి ఉంగరాన్ని ఇనకర ముద్ర చూపి ఆవిడను వెలయింపజేశాడు, సంతోషపెట్టాడు. ఆవిడ ముఖంలో వెలుగులు వచ్చాయి. ఆ తర్వాత ఆమె తన అంబుజరాగా పాళి తన దగ్గర ఉన్నటువంటి మరొక ఆభరణాన్ని ఇవ్వడం జరిగింది. అది తీసుకొని మళ్ళీ ఆకాశ మార్గాన వెళుతున్నాడు. ఇక్కడ పుప్పొడిని తీసుకొని ఆకాశంలో వెదజల్లాడు. ఆ గాలి పిల్లగాలి అని చెప్పాడు రామరాజభూషణుడు ప్రకృతి పరంగా. అక్కడేమైంది చూడు, ఆకాశం అంతా కూడాను ఎర్రబార్చాడు. ప్రవాళ తేజము గంటే అన్నాడు. ప్రవాళ తేజం అంటే పగడపు ఎర్రదనం అని అర్థం. ఆకాశంగా చూడండి, ఎర్రదనం కనబడుతుంది సుమా అని ప్రవాళ తేజం చూపిస్తున్నాడు. ఏమిటి ప్రవాళ తేజం అంటే, హనుమంతుడు పోతూ పోతూ లంకను మొత్తం దహనం చేశాడు కనుక హనుమంతుడు సముద్ర బొడ్డుకు వచ్చి చూస్తే, వెనుకో తిరిగి చూస్తే లంక అంతా కూడా దహించబడుతూ ఆకాశం అంతా ఎర్రబారింది అని చెప్తున్నాడు. ప్రవాళ తేజంలో ప్రవాళ శబ్దం తీసుకోండి. లా అనేది మనకు అది సంస్కృతం వాళ్ళకు ఉండదు ఆ ధ్వని, అది వాళ్ళు లా అని వాడతారు. మనం ద్రావిడులో లా అని వాడతాం. ప్రవాళ తేజంలో ప్రవాళ శబ్దం కనుక తీసుకుంటే ప్రకృష్టమైన వాలం, ఆ వాలం యొక్క తేజస్సు. హనుమంతుడి తోకకు మాత్రమే అంత గొప్ప తేజస్సున్నది. ఆ తేజస్సు ఎంత గొప్పది అంటే ఆకాశాన్ని ఎర్రబార్చగలిగేంతటి గొప్ప తేజస్సు. ఆకాశ మార్గాన దేవతలు కూడా చొరడానికి వీలేని స్థితి అని చెప్పి మీది మాటల్లో మరుదధ్వ నిరోధి పలాసి మండలి అని చెప్పాడు. మరుత్తుల యొక్క అధ్వాన్ని నిరోధం చేసే ఆ లంకా నగరంలో దాగి ఉన్న సీతమ్మని వెతికి, ఇదంతా కూడాను హనుమంతుడు చేసినటువంటి పనినంతా ఈ పద్యంలో నిక్షిప్తం చేయడం ద్వారా బయటికి ప్రకృతంగా ఒక విషయం, అప్రకృతంగా అంటే అప్రస్తుతంగా తాను చెప్పాలనుకున్నటువంటి రహస్య కథన సంప్రదాయపు పద్ధతిలో చెప్పినటువంటి గాథను మరొకటి ఈ విధంగా మొత్తం కేవలం 1-2 పద్యాలు కాదు, నిర్మాణం అంతా కూడాను, కావ్య కథ అంతా కూడాను అదే విధానంలో చేస్తూ వెళ్ళిపోయినటువంటి మహా ప్రతిభాశాలి వశ్చిత్రకారుడైనటువంటి రామరాజ భూషణుడు అని సుప్రసన్న గారు తన థీసిస్లో చెప్పడం అనేది జరిగింది. ఈ విధంగా ఇంద్రవసువుల అభేదాన్ని రాయడం, ప్రాగ్రూప కథనాల్లో
పద్య నిర్మాణ ప్రౌఢి, సంగీత లయాత్మకత ఇట్లాంటి అంశాలు చెప్పడం. మా వంటి ఆనాటి యువకులకు, మొక్కలు మొల్చే బుర్రలకు ఎరువును అందించినటువంటి వ్యవహారం ఎవరు? సుప్రసన్న గారు. మహాకావ్య పథ నిర్దేశనం చేయడం ద్వారా మరి అధిక శ్రమ కోర్చి ఈ పాత సిద్ధాంత గ్రంథాన్ని నేను బయటికి చదవడం జరిగింది. చదివిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువే. అలాంటి ఆ అద్భుతమైనటువంటి గ్రంథాన్ని, పరిశోధనా గ్రంథాన్ని, సుప్రసన్న గారి సాహిత్య విమర్శన పద్ధతిని తర్వాతి కాలంలో ఉద్దీపనం మొదలైన వాటి పేర్లతో ఈ అంశాలన్నీ చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వాళ్ళ వచరిత్ర మొదలైన వాటిల్లో. తర్వాత ఆయన తర్వాతి సంప్రదాయ పద్ధతిలో ఏ ఏ కావ్యాలకైతే ఈ అంశాలని విమర్శన దృష్టితోటి చెప్పాడో వాటిలన్నిటిలో కూడాను ఈ తన లక్షణాన్ని ప్రదర్శిస్తూ సుప్రసన్న పక్క గొప్ప సాహిత్య విమర్శకుడిగా ఆయన పథం అనితర సాధ్యంగా కనబడుతున్నప్పటికీ రాసినటువంటి ఆ థీసిస్ గ్రంథం తప్పకుండా మనకు అందాలని చెప్పి భావిస్తూ, మరి ప్రాక్తన మానవుని ప్రావుట్ కాల ప్రకృతి రహస్య కథనమే. అది ఒకప్పుడు మొదలు భేదం, ఆ పిడుగులు ఉరుములు అవి అట్లా పడుతుంటే మనిషి ప్రాక్తన మానవుడు గజగజలాడిపోయినాడు. తర్వాత అది భగవంతుడి సంబంధించినటువంటి వ్యవహారం అని అర్థమైంది. మనం కూడా పంచభూతాలు ప్రళయం సృష్టిస్తుంటే మనం భగవంతుడిని తలుచుకుంటాం. అలాంటి ఆ భగవంతుడి యొక్క కథను మనకు ప్రసన్నం చేస్తున్నటువంటి పద్ధతిలో రాసిన ఆ కావ్య సంప్రదాయపు గాథని చెప్పడం ద్వారా సుప్రసన్న గారి సాహిత్య వరివస్య ఇంకా పరిపుష్టమైందని భావిస్తూ 60 సంవత్సరాల క్రితం గ్రంథాన్ని, అముద్రిత గ్రంథాన్ని నాకు పరిచయం చేసేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని కలిగించినందులకు మరి ఈ మొత్తం వ్యవస్థని, ఈ వెబ్కాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వస్తి. పాలకుర్తి రామ్మూర్తి గారు. రామ్మూర్తి గారు. పాలకుర్తి రామ్మూర్తి గారు. ఎవరైనా ఒక 5 నిమిషాలు మా దీని గురించి స్పందిస్తారా? గంటలక్ష్మణరావు గారు. గంటలక్ష్మణరావు గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి సార్, మీరు అన్మ్యూట్ చేయండి. లక్ష్మణరావు సార్ అన్మ్యూట్ చేయండి. సార్ మైక్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. మాట్లాడండి. అందరికి నమస్కారం సార్. నరసయ్య గారు, సుప్రసన్న గారి నిజంగానే అసూర్యం పశ్య లాంటి సిద్ధాంత గ్రంథం అది ఇప్పటి తరానికి. మా తరంలో కూడా మేము దాన్ని చూడలేదు. నేను చదువుకునే రోజులలో అందులోని కొన్ని వాక్యాలు, కొన్ని పేరాలు ఎక్కడో ఉటంకించినవి మాత్రం చూసిన వాటిలలో 1-2 మాటలు నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి. వసు చరిత్ర బహుముఖాలుగా వెలుగుతున్న ఒక మణిమయ మంటపం వంటిది అని సుప్రసన్న గారు రాశారు. ఆ బహుముఖాలు ఏమిటి, ఆ మణిమయ మంటపం ఏమిటి అనే విశేషాలు ఏమీ అప్పుడు చదువుకునే అవకాశం లేదు. అది పుస్తకం ముద్రితం కాలేదు కనుక. ఇవాళ నరసయ్య గారు దాంట్లో ఉన్న బహుముఖాలు, అనేక కోణాలు, 3 పొరలు, ఒక కావ్యాన్ని చదివే భారతీయ సంప్రదాయ దృష్టి, వీటన్నింటినీ కూడా సుప్రసన్న గారు ఎట్లా విమర్శించినారు, ఎట్లా నిరూపించినారు, ఎట్లా శోధన చేసినారు అనే అంశాలతో వారు మనకు వివరణ చేసినారు. ఎత్తది అభిముఖంబుగా చెప్పిరో ఎల్లదా అని తత్తది అభిముఖంబుగా చెప్పిన ధర్మము, అపముఖంబుగా చెప్పిన అఖిల దోష సంకలితముగా దోచు ధర్మ సంఘాతమెల్లా అని. ఏది ఏ కవి ఏ ఉద్దేశంతో ఏ లక్ష్యంతో చెప్పినాడో అట్లా చూస్తే అది కనపడుతుంది తప్ప ఇంకో దృష్టితో చూస్తే కనపడదు అనే అంశాలను కూడా నరసయ్య గారు మన ఆధునిక విమర్శకులను తీసుకొని వాటిని కూడా వివరించినారు. సరే, చాలా పద్యాలు, వస్తు చరిత్రలో సంగీత ప్రధానమైన పద్యాలు, శ్లేషార్థ ప్రధానమైన పద్యాలు ఇవన్నీ ఉన్నాయి.
ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే అసలు మనువసు చరిత్రలకు పోలిక లేదు అనే అంశాన్ని సుప్రసన్న గారు సిద్ధాంతంలో చెప్పినారు అని ఒక గొప్ప విషయం చెప్పినారు. అది తెలియదు చాలా మందికి. చెన్నైలో తెలుగు విశ్వవిద్యాలయం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో వింజమూరి రంగాచార్యులు, వెన్నేటి రామచంద్రరావు వాళ్ళు మనువసు చరిత్రల పోలికలు, మనువసు చరిత్రల భేదాలు అనే వాటి వైరుధ్యాలతోనే ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ ప్రారంభమైంది అని చెప్తుంటారు. దాని తర్వాతనే కట్టమంచి వారు వచ్చినారని చెప్తారు. అంటే మనువసు చరిత్రలను పోల్చటము, ఒకదాన్నొకటి మించిందని చెప్పటము, ఇట్లాంటి విషయాలు జరిగిన తర్వాత సుప్రసన్న గారు అసలు వాటికి పోల్చే సందర్భం అవకాశమే లేదని సిద్ధాంతీకరించినారు. ఆ సంగతి మనకు తెలియదు ఇప్పుడు నరసయ్య గారు చెప్పేదాకా. అందుకని ఇప్పటికైనా సుప్రసన్న గారి సిద్ధాంత గ్రంథం అవుట్డేటెడ్ కాదు. వసు చరిత్ర అవుట్డేట్ అయినాడు, సిద్ధాంత గ్రంథం అవుట్డేట్ అవుతుంది. వసు చరిత్ర కూడా మనం అవుట్డేట్ అని అనుకోవటం లేదు. దానికి తగిన పాఠకులు ఉన్నారు, దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు, చేసుకోవాల్సిన అవసరం ఉంది, చేసుకోవాల్సిన ముందు తరాల వాళ్ళ అవసరం కూడా ఉంది. అందుకని ఇప్పటికైనా పూనుకొని నరసయ్య గారు చెప్పిన విషయాల వివరణలు మరింత మనం కూలంకషంగా చూసుకోవడం కోసం సుప్రసన్న గారి పుస్తకం కనుక, సిద్ధాంత గ్రంథం కనుక ప్రచురించినట్లయితే అది ఒక్క వసు చరిత్రకే గాక అసలు ఒక విమర్శన ధోరణికి కానీ, విమర్శన పద్ధతికి కానీ, కావ్య అధ్యయన పద్ధతికి కానీ, వీటన్నింటికి కూడా ఒక గైడ్ మాదిరిగా పనిచేస్తుంది, సహకరిస్తుంది అని, ఒక పూర్వ కావ్య అధ్యయనం ఎట్లా చేయాలనటానికి కూడా సుప్రసన్న గారి విమర్శన గ్రంథం తోడ్పడుతుంది అని నేను భావిస్తున్నా. నరసయ్య గారు సత్యనారాయణ గారి కథ, నరకాసురుని కథ కూడా చెప్పినారు. బహుశా అది నాచన సోముని ఒకడు నాచన సోమన్న పుస్తకంలో రాసినారు. అందులో నరకాసుర వధ ఘట్టం చాలా గొప్పగా రాసినాడు. అది ఇట్లా చాలా విషయాలు ఒకదానితో ఒకటి సంబంధాలు ఉన్నాయి. ఆయన 888 పద్యాల్లో ఆది దైవికమైనవి, భౌతికమైనవి, ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి అంశాలను ఎట్లా జోడించినాడని చెప్పినారు. ఇంకా పద్య శిల్పాలు మొదలైన అంశాలు మనం ఎప్పుడు ఇవి మాట్లాడుకుంటాం, కానీ ఒక ఇతివృత్తంలోనే ఇన్ని స్థాయిలు ఉన్నాయి అనే అంశాలను సుప్రసన్న గారు చెప్పిన అంశాలను మనకు తెలియదు. వాటిని వారికి పుస్తకం ఇప్పుడు దొరికిందో దొరకలేదో, ఎప్పుడు చదివినారో ఏం చేసినారో తెలియదు, కానీ చాలా మౌలికమైన ప్రధానమైనటువంటి అంశాలను మాత్రం మనకు నరసయ్య గారు సోదాహరణంగా వివరించినారు. వారికి ధన్యవాదాలు, నమస్కారం. మురళీశ్వరరావు గారు. పూజ్యులు, దేశిక తల్లజులు అయిన ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు వారి వసు చరిత్ర కావ్యానుశీలనం గ్రంథం ఏ విధంగా ఉండినది చూసే అవకాశం నాకు దక్కలేదు. ఆ అదృష్టం ఇంకా చేపడలేదు. ఈరోజు వాల్మీకి రామాయణంలో హనుమంతుడు లంకానగరం నుంచి తిరిగి వచ్చి శ్రీరామచంద్రునికి వినిపిస్తున్నప్పుడు దృష్ట్వా సీతామయ అని మొదలు పెట్టినట్లు అచ్చము అలాగే సంగనభట్ల నరసయ్య గారు ఆ సిద్ధాంత గ్రంథంలో ప్రతిపాదింపబడిన ఏ విషయాలు ఉన్నాయో చెబుతున్నప్పుడు నాకు అది వింటూ చాలా సంతోషమైంది. సుప్రసన్న గారి ఈ మహనీయమైన రచన గురించి మాట్లాడే ముందు 1-2 చిన్న విషయాలు మాత్రం, అవాంతర విషయాలని నేను చెప్పాలని అనుకున్నాను. మొట్టమొదటి విషయం, వసు చరిత్రను గురించిన పరిశోధన కొనసాగించాలి అన్న ఆలోచనే ఒక సాహసోపేతమైన ఆలోచన. తెలుగు కావ్యాలలో ఏ కావ్యానికి దక్కని గొప్ప అదృష్టము ఆ మహాకావ్యానికి దక్కింది. ఏమంటే తన సమకాలీన కాలంలోనే తనకు సుమారు 20 సంవత్సరాల అవతల సంస్కృతంలోకి కాళహస్తి కవి అనువాదం చేశాడు. అది జరిగిన ఒక 60 ఏళ్ల తర్వాత తమిళంలోకి అంబలత్తాడుమయ్యన్ అనే కవి తమిళంలోకి వసు చరిత్రను అనువదించాడు. వీళ్ళందరి యొక్క రచనల పాఠ పరిశీలనతో సమగ్రంగా ఒక వ్యాఖ్య వెలువడవలసిన అవసరం ఈనాటికి ఉన్నది. సుప్రసన్న గారు ఏ కావ్యాన్ని పరిశీలించినా దాని అంతస్తత్వాన్ని పాఠకులకు కరతలామలకం చేస్తారు. వసుచరిత్ర కావ్యంలో కూడా వైదికమైన ప్రతీక, ఐతిహాసికమైన ప్రతీక,
కావ్యాత్మకమైన ప్రతీక అన్న 3 స్తరములలో కావ్య ప్రతీకలు ఉండటాన్ని ఆయన ఏ విధంగా వివరించారో తెలుసుకోవాలని నేను మరీ మరీ ఎదురు చూస్తూ ఉండినాను. ప్రత్యేకించి ఆయన చెప్పిన కొంతకాలం క్రితం కిళాంబి రంగాచార్యుల వారని ఆయన వసుచరిత్రలో రామాయణ కావ్యము అంతర్నిహితమై ఉన్నది అని తమ గ్రంథాన్ని వెలువరించారు. వసుచరిత్రలో రామాయణ కావ్యము కూడా ఉన్నదని, అది శ్లేష కావ్యము కాదని ధ్వని కావ్యమని వివరిస్తూ వసు చరిత్రాంతర్గత రామాయణ పరిశీలనము అని, సుప్రసన్న గారు కూడా హరిశ్చంద్ర నళోపాఖ్యాన అంతర్గతమైన రామాయణ తారావళి గురించిన వ్యాఖ్యను వెలువరించారు. ఈ విశేషాలన్నీ వింటూ ఉన్నప్పుడు ఎన్నో వ్యాసాలు రాయటానికి మౌలికమైన సమాచారము సుప్రసన్న గారి వ్యాసంలో ఉన్నది అన్న విషయం స్పష్టపడుతూ వచ్చింది. ఉదాహరణకి చిన్న విషయమే చెబుతాను. మహిమున్ వాగనుశాసనుండు సృజింపన్నని మనం చదువుకుంటున్న ముద్రణ గ్రంథాల్లో కనబడుతున్న పాఠము. కాళకళభ కవి, కాళహస్తి కవి దాన్ని అనువాదం చేస్తున్నప్పుడు కావ్య ప్రపంచ మహిమ నహిమాననీయ అని అనువాదం చేశాడు. అంటే ఆయన పాఠంలో మహిమన్ వాగనుశాసనుండు అని ఉండిందన్నమాట. ఈ విధంగా వశ్చరిత్రలోని పాఠాలన్నింటినీ మళ్ళీ ఒక్కసారి తులనాత్మకంగా పరిశీలించవలసిన ఆవశ్యకత ఉన్నది. సుప్రసన్న గారు దానిని ఏ విధంగా చేశారో సంగనభట్ల నరసయ్య గారు కొంత సూక్ష్మంగానే ప్రతిపాదిస్తూ వచ్చారు. వారి ఉపన్యాసం నాకు చాలా నచ్చింది. 1-2 చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఏకావళి ప్రతాపరుద్రియాలను గురించి సంగనభట్ల నరసయ్య గారు అది ఒక ప్రతాపరుద్రిని గురించి అన్నారు. కానీ ఏకావళి కళింగ దేశపు రాజైన ప్రతాపరుద్రుని గురించి, ప్రతాపరుద్రియము కాకతీయ రాజైన ప్రతాపరుద్రుని గురించి, ఇవి 2 వేరువేరు కాలాలలో వేర్వేరు చోట్ల వెలసిన ఆలంకారిక గ్రంథాలు. ఒకే ఒక్క చిన్న విషయాన్ని కూడా ప్రస్తావన చేస్తాను. ఇది ఔపచారికమో ప్రాస్తావికమో తెలియదు, కానీ రామరాజు భూషణుడు భట్టుమూర్తి వీరిద్దరూ ఒక్కరే కాదా అన్న విషయం ఈ రోజు సమసిపోయింది. కానీ పూండ్ల రామకృష్ణయ్య గారు హరిశ్చంద్ర నళోపాఖ్యానంలో అతి విస్తారంగా వాళ్ళిద్దరూ ఒక్క కవి కారు అనడానికి అనేక ప్రతిపత్తులను చూపారు. ఇందాక సంగనభట్ల నరసయ్య గారు కావ్యాలంకార సంగ్రహమును సుప్రసన్న గారు ఏ విధంగా వివరించారో చెప్పారు. నాకైతే సుప్రసన్న గారు ఏమని ప్రతిపాదించారో స్పష్టంగా తెలియలేదు. కానీ వెల్లాల సదాశివ శాస్త్రి గారు, అవధానం శేషశాస్త్రి గారు, మానవల్లి రామకృష్ణ కవి గారు, ఈ మొదలైన మహాకవుల మహాపండితులందరూ కూడా కావ్యాలంకార సంగ్రహకర్త వశ్చరిత్రకర్త ఒకరు కాదని పదే పదే ప్రతిపాదించిన విషయం మనకు తెలుసు. ఈ ఆలంకారిక సమన్వయాలన్నింటినీ మళ్ళీ ఒకసారి నేర్చుకోవటానికి సుప్రసన్న గారి గ్రంథం ప్రాతిపదికం కాగలుగుతుందని నాకు విశ్వాసము. దాన్ని మరీ మరీ చదవాలనే ఆసక్తిని కలిగించిన సంగనభట్ల నరసయ్య గారికి కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా రూపొందించిన పెద్దలందరికీ హృదయపూర్వక అభివందనాలు. ధన్యవాదాలు సార్. ఈరోజు కార్యక్రమం సుప్రసన్న గారి అముద్రిత సిద్ధాంత గ్రంథం వసుచరిత్రం పైన చక్కటి ఉపన్యాసాన్ని అందించినటువంటి పెద్దలు డాక్టర్ సంగనభట్ల నరసయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమం ఈ ఉపన్యాసం పైన స్పందించినటువంటి డాక్టర్ గంట లక్ష్మణరావు గారు, ఆచార్య ఏల్చూరి మురళీశ్వరరావు గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ కృష్ణ స్థుతితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మతి నిక్కంబుగ కోతియే సుఖ సురామత్తంబునున్మాద సంగతమై వృశ్చిక దష్టమై పరుగిడంగా నిప్పులంద్రొక్కె ఏకతి శాంతింపగ సాధ్యమోను బిగి చిక్కంబట్టు నీ భక్తి రూపిత పాశంబున సేదీర్పవే కృపాబ్ధి గోపికా వల్లభా. నమస్కారం.